దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. సో ఉపమానములను ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో మనము ముందుకెళ్తున్నాం. సో నాలుగో సూత్రం, 3 సూత్రాలు నేర్చుకున్నాం ఇప్పటివరకి. నాలుగో సూత్రం ఏంది అంటే ఉపమానములు వివరించేటప్పుడు అక్కడి సంస్కృతి, చరిత్ర, భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకొని వివరించవలెను. సో ఏదైనా కావచ్చు. అబ్జర్వేషన్‌లో అయినా, ఇంటర్ప్రిటేషన్‌లో అయినా, ఈవెన్ ఉపమానాలు వివరించేటప్పుడు అయినా గూడా ఖచ్చితంగా అక్కడి సంస్కృతి, చరిత్ర, భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. చూద్దాం. మత్తయి సువార్త మనందరికి తెలుసు. ఇంతకుముందు చదువుకున్నాం. ఇంతకుముందు సూత్రంలో చూసాం గానీ, అప్పుడు చూసిన సందర్భం వేరు. ఇప్పుడు వేరే చూస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 వచనాలు. ఇక్కడ తలాంతులు అంటే వరాలు లేదా టాలెంట్స్ కాదండి. ఎందుకంటే యావత్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం తెలిసో తెలియకో తలాంతులు అనగానే అంటే ఏమనుకున్నారు అంటే వరాలు అనుకున్నారు, లేదా టాలెంట్ అనుకున్నారు. నీ తలాంతు వాడు, లేకపోతే నీ తలాంతు వాడకపోతే దేవుడు దాన్ని తీసేసి వేరేటోళ్ళకి ఇస్తాడు. ఇతర సందర్భాల్లో కూడా తలాంతులు అని యేసుప్రభు ఒకటి కల్చర్‌కి సంబంధించింది. తలాంతు అనేది వారి కల్చర్‌లో తలాంతు అంటే స్టా టాలెంట్ కాదండి, స్కిల్ కాదు. ఏంటిదది? డబ్బులు. డబ్బులని ఆల్రెడీ మనం చూసాం. ఒక తలాంతు ఈక్వల్ టు రూ. 3600. సో మత్తయి సువార్తలో చెప్తున్నప్పుడు ఒకడు ఇన్ని తలాంతులు బాకీ ఉన్నాడు దాసునికి అన్నప్పుడు తలాంతులు అనేటివేంటి, అక్కడ డబ్బులు బాకీ ఉన్నాడని చెప్తున్నాడు. వాటిని మనకెలా అన్వయించాడు? పాపాల కింద లేకపోతే తప్పుల కింద అన్వయించారు. అవునండి? హలో! అవునన్నా, అవును. హ్మ్. ఒకవేళ తలాంతు అనంటే స్కిల్ అయితే మరి నీ సహోదరుడు నీ ఎడల చేసినటువంటి నీకు ఎడల ఒకవేళ ఒక 10 తలాంతులు కలిగి ఉన్నాడు అంటే, ఆ 10 తలాంతులను క్షమించు అంటే అర్థం ఉండదు గదా! 10 నైపుణ్యాలను క్షమించు, 10 వరాలను క్షమించు అని అర్థం వస్తదప్పుడు. అంతేనా? అవునన్నా. సో ఎప్పుడైతే మనము బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భానికి వ్యతిరేకంగా ఒక అండర్‌స్టాండింగ్ లేకపోతే ఒక భావాన్ని, ఒక అర్థాన్ని తీసుకున్నట్లయితే అది ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది. ఇప్పుడు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదములు చేస్తే క్షమించు అనడానికి యేసుప్రభు ఉదాహరణ చెప్పాడు. ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలని పేతురు అడిగిన ప్రశ్నకు 7 మార్ల మట్టుకు క్షమించాలా? 70 మట్టుకా అంటే జీవితాంతం క్షమించాలి. అతడు క్షమాపణ అడిగినప్పుడు క్షమించాలి అనే విషయాన్ని చెప్పడానికి, సో ఒకవేళ మనం మన సహోదరులు మన ఎడల ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకోవాలి అనే దానికి ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ తలాంతులు అంటే డబ్బులు అని లేదా మనము వరాలు అని తీసుకుంటే అది అర్థవంతంగా ఉండదు. ఎందుకంటే అది అక్కడ కిందనే మనకు ఫుట్‌నోట్‌లో ఇచ్చాడు. ఒక తలాంతు ఈక్వల్ టు రూ. 3600. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం రాయించినప్పుడు, లేపోతే బైబిల్ మనకు అందించడానికి ప్రయత్నం చేసిన భక్తులు గూడా ఏం జేశారు? దాన్ని అపార్థం చేసుకోవద్దని ఫుట్‌నోట్‌లో మట్టి దాన్ని ఒక ఒరిజినల్ మీనింగులు రాయడం ప్రారంభించారు. కానీ చాలామంది క్రైస్తవులకు ఒక బలహీనత ఉంది. ఏంటి అనంటే ఫుట్‌నోట్ చూడరు. అవునా? ఫుట్‌నోట్‌లో ఏం అర్థం ఉందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం జేయరు. స్టడీ జేయరు. ఫుట్‌నోట్‌లో ఏముంటే మనకేంది అనకుండానే ఆల్రెడీ ఒకటి విన్నాం గాబట్టి, విన్నదే చెప్పడానికి ప్రయత్నం చేయడం వల్ల ఈ పొరపాటు జరిగింది. హ్మ్. మనందరికి తెలుసు. హ్మ్. భావం ఏంటిది? నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసే లక్షల పాపాలు దేవుడు క్షమించినప్పుడు, నీకు విరోధంగా చేసిన నీ సహోదరి పాపాలు నువ్వు కొన్ని గూడా క్షమించలేవా అనేటువంటి భావమే మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమే. మన మనిషి అనేవాడు దేవునికి వ్యతిరేకంగా కొన్ని వందల పాపాలు చేస్తున్నాడు. కొన్ని వేల పాపాలు చేస్తున్నాడు. అయితే మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే తన సహోదరుడు తనకు విరోధంగా చేసిన 1, 2 పాపాలను క్షమించలేని దుస్థితిలో మనిషి ఉన్నాడు. నిజమేనా? నిజమే. కదా! మనకు వ్యతిరేకంగా అంటే మనం దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పాపాలను చేస్తాం. కానీ అక్కడ మనకు క్షమాపణ గావాలి. కానీ ఒక సహోదరుడు, ఒక సహోదరి మనకు విరోధంగా చేసిన కొన్ని పాపాలను కూడా మనం క్షమించలేనటువంటి స్వభావం అనేది మానవ హృదయం మంచిది. నిజంగానే మంచిది కాదు. కానీ ఎప్పటి వరకు క్షమించాలి? నిజమే మనిషి తనను తాను ఎప్పుడు క్షమించే విషయంలో చాలా కఠినపరుచుకుంటాడు. కానీ క్షమాపణ అనేది క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి విషయం. క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం క్షమాపణ అనేది. మనం ఎఫెసీ 4 అధ్యాయం 32లో చూసిన దేవుడు మిమ్మల్ని ప్రభునందు క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకోండి. యేసుప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలో క్షమాపణ యొక్క మనం నిలబడినప్పుడు మన రుణస్థులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించమని అడుగుతున్నాం. అంటే క్షమాపణ అనేది మనం క్షమిస్తేనే క్షమించబడుతుంది. అవునా అండి? సో, ఇక్కడ క్షమాపణ యొక్క విలువ ఎంతైనది, క్షమాపణ యొక్క ప్రాధాన్యతను చెప్పడానికి ఈ స్టోరీ చెప్పాడని మనం నిన్న గూడా చూడడం జరిగింది. హ్మ్.
నెక్స్ట్ క్షమాపణ అనేది దీనత్వంతో తగ్గింపుతో కూడిన అహంకారంతో డిమాండ్ చేసేది కాదు. కొంతమంది క్షమాపణ డిమాండ్ చేస్తారు కదా, చేస్తారా అండి క్షమాపణ డిమాండ్? హలో, చేస్తారు. అంటే ఎట్లా అన్నా అంటే ఎట్లా పొందుకునేవారా అడిగేవా ఎట్లా? అంటే ఇప్పుడు క్షమాపణ కొంతమంది డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నిన్ను క్షమించా, నువ్వు నన్ను క్షమించవా, నువ్వు నన్ను క్షమించాలి అంటే ఒక ఎదుటి వ్యక్తిని తప్పు చేసినప్పుడు వీళ్ళు ఒకవేళ ఎదుటి వ్యక్తిని క్షమించారనుకో, ఎదుటి వ్యక్తి క్షమించేంత వరకు ఎస్పెషల్గా భార్య భర్తల మధ్యలో బాగా క్లోజ్ రిలేషన్షిప్లో డిమాండ్ ఉంటుంది. అవునా? అవునన్నా అవును. ఓకే. సో క్షమాపణ అనేది డిమాండ్ చేసేది కాదు, దీనత్వంతో అడుక్కునేది. దయచేసి నన్ను క్షమించవాలి కానీ నన్ను క్షమిస్తావా క్షమించవా అని బెదిరించినట్టుగా డిమాండ్ చేసినట్టుగా అడిగేది కాదు కదా. కానీ చాలామంది క్షమాపణ అడిగి ఎలా అడుగుతారంటే అదేమో మరి కొద్దిగా లోపల ఎక్కడో కొంచెం అహం ఉంటుంది కదా క్షమాపణ అడిగే దగ్గర. హలో, అవునన్నా అడ్డుపడేది అదే, మ్మ్. అడ్డం వచ్చేది కూడా అదే క్షమాపణ ఉండడానికి. సో అందుకే ఎలా ఉంటుందంటే క్షమాపణ కొంచెం చాలామంది దీనత్వంతో కానీ హంబుల్గా అంటే ఏమంటారు బెగ్గింగ్ చేసినట్టుగా ప్లీజ్ దయచేసి నన్ను క్షమించు అనే మాట చాలా తక్కువ మంది పలుకుతారు. సో సరే, ఇది మనం రిలేషన్షిప్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం. క్షమాపణ మీద ఒక లెసనే ఉంది మనకి. మత్తయి సువార్త అన్న అది అది ఉంచండి అన్న వెనకది అయ్యో నేను చాలాసేపు ఉంచాను కదండి. ఒక్క నిమిషం. ఓకే, ఓకే అండి. మనందరూ తెలుసు రెండో ఉదాహరణ చూస్తున్నాం మనము. ఉపమానములను చరిత్ర సంస్కృతి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి వివరించాలని చూసాం కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు కానీ మరి లూకా 11:11లో ఈ భూమి మీద ఎవరైనా తన కుమారుడు తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా అనేటువంటి పోలికలు చూస్తాం. కానీ ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా, ఇవేం పోలికలండి? సో ఇక్కడ ఆశ్చర్యకరమైన కొన్ని పోలికలను చూస్తున్నాం. నేను కల్చరల్ స్టడీ బైబిల్ కానీ ఇతర బైబిల్ చెక్ చేస్తున్నాను. చాలా సందర్భాల్లో అంటే అంత వివరంగా ఇవ్వలేదు కానీ మీరు చూడండి, రెట్టే రాయి, చేప పాము, గుడ్డు తేలు ఇవన్నీ ఏమైనా పోలికలా అండి? లేకపోతే కాదన్న పూర్తిగా అపోజిట్, వ్యతిరేకం పూర్తిగా. అపోజిట్ వర్డ్స్ కూడా కాదు ఇవి కదా. అపోజిట్ అంటే ఎలా అవును. ఉంటుంది? అపోజిట్ అంటే ఎలా ఉంటుంది? కుక్క పిల్లి సారీ, పిల్లి ఎలుక పాము ముంగిస అంటే అర్థం ఉంటుంది కదా. అపోజిట్ అనేది అవి. సో అంటే చేప పాము తినగలిగేది రొట్టె, తినలేని రాయి అనేది అసలు పూర్తిగా తినలేం కదా అనేది. పాము అన్నప్పుడు ముంగిసను పెడితే అర్థం ఉంటుంది, కానీ చేపకు పాముకు వైరం ఏముండదు కదా. సో అంటే వ్యతిరేక పదాలు కాదు ఇవి, కానీ ఎందుకు వ్యతిరేక పదాలుగా చూపించబడ్డాయి? కానీ వాస్తవానికి బైబిల్ ఎలా చూపించబడ్డాయి అంటే వ్యతిరేక పదాలుగానే చూపించబడ్డాయి ఒక కోణంలో చెప్పాలంటే. ఎస్. సో ఏలే గారు చెప్పినట్టు ఆ భావన కూడా మనం తీసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. మరి ఈ పోలికలు ఏంటి? అర్థం లేనిగా కనిపిస్తున్నాయి కదా, అర్థం లేని పోలికలుగా ఇవి కనిపిస్తున్నాయి. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇప్పుడు ఇలాంటిది అర్థం కావాలి అంటే యూదా దేశంలోని లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదా ప్రాంతాల్లో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. మనందరూ తెలుసు ఇవే ఎందుకు వాడాడు యేసుప్రభు అని అంటే ఇవి వాళ్ళ కల్చర్లో రెగ్యులర్గా ఉన్న విషయాలు కాబట్టి వాడాడు. అవునండి. రొట్టె అనేది యూదుల యొక్క సహజమైనటువంటి ఆహారం, చేప అనేది కూడా యూదుల యొక్క సహజమైనటువంటి ఆహారం. అవునండి. వాళ్ళు ఏం తింటారంటే రెగ్యులర్గా రొట్టెలు చేపలు అన్న ఎక్కువ. వాళ్ళు తినే ఆహారమే రొట్టె చేపలు. ఎక్కడ చూసినా మీరు బైబిల్ అంతట్లో మనం చూస్తూ ఉంటే వాళ్ళకి ఆహారంలో రొట్టె చేపలే కనిపిస్తాయి. వాళ్ళ అనుదిన ఆహారం అది. అందుకే యేసు ప్రభు ఉదాహరిస్తున్నప్పుడు కూడా వారి ఆహార పదార్థాలు అక్కడ ఉన్నటువంటి వారి జీవన సంబంధమైనటువంటి ఆహారాలను వినియోగిస్తున్నాడు. అంతేగాని ఇండియాలో తినే ఆహారం గురించి మాట్లాడట్లేదు అక్కడ. ఒకవేళ మన ఏపీ తెలంగాణ తిన్నట్టు అన్నం అనే పదం వాడలే. ఎందుకంటే అక్కడే మనం చూసాం కదా, ఉపమానం అంటేనే
వారికి అర్థమయ్యే రీతిలో, వారి కల్చర్‌లో ఉంది, వారి యొక్క ఆహ్, హ్మ్. భౌగోళిక పరిస్థితిలో ఉంది, వారి సంస్కృతిలోనిది, అక్కడ ఉన్నటువంటి చరిత్రలోనిదే తీసుకుంటారు తప్పించి, మరొకటి తీసుకోరు అనే విషయాన్ని మనం చూశాం. అయితే ఏంటి ఈ పోలికలు ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకు యేసు ప్రభువు తీసుకున్నాడు అనంటే నంబర్ 1 గలిలే సముద్ర తీర ప్రాంతంలోని కొన్ని రాళ్ళు అచ్చు యూదులు తమ ఇళ్లలో తయారు చేసుకునే బార్లీ, గోధుమల రొట్టెను పోలి ఉంటాయండి. రాళ్ళు ఇలా రౌండ్‌గా వాళ్ళ రొట్టెలనగానే మన రొట్టెలు ఊహించుకోకండి. ఇశ్రాయేల్ ప్రజల రొట్టెలు ఎలా ఉంటాయనుకుంటున్నారు మీరు? హలో! మామూలుగా మన వెడల్పుగా ఉండే చపాతీ టైపు అట్లా కాదన్న? చాలా చాలా లావుగా ఉంటాయన్న పెద్దగా. మన చపాతీ టైప్‌లో ఉండవు. బ్రెడ్ బ్రెడ్ లెక్క బన్ లెక్క ఉంటదా? ఆ! పెద్ద బన్నులుంటాయి చూసిర్రా అండి? బేకరీలలో పెద్ద పెద్ద బన్నులుంటాయి గదా! ఓకే అన్న. అవును. ఓకే. వాళ్ళ రొట్టెలు అలా ఉంటాయి. మన రొట్టెల్లా ఉండవు. మనలాగా రొట్టెలు ఆళ్ళు చేసుకోరు. సో, మనం చపాతీలు చేసుకున్నట్టు చేసుకోరు. చూడండి దిల్‌పసంద్ ఉంటాయి. ఆహ్, ఏ మరి దిల్ పసంద్‌లాగా నీ పసందుని రుద్దుతున్నావు ఇక్కడ. సో, బన్నులాగా ఉంటాయి గానీ, బన్నుల కంటే పెద్దగా ఉంటాయి అంతే. బన్నులుంటాయి గదా! బన్నులనే పెద్ద సైజులో ఉంటాయి. సో, కొన్ని రాళ్ళు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి అక్కడ. మనకు కొన్ని రాళ్ళు ఉంటాయి చూడండి. సముద్రం ఒడ్డున ఉండేటువంటి రాళ్ళు, సముద్రాల చుట్టూ ఉండేటువంటి రాళ్ళు ఎలా ఉంటాయి కొంచెం పెద్దగా అక్కడ. అంటే సేమ్ అచ్చు వాళ్ళు తినేటువంటి బార్లీ, గోధుమ రొట్టెలను పోలే ఉంటాయి. 2 ఈక్వల్‌గా ఉన్నాయి గదా! అని 2 చూడడానికి ఒకే రూపకంగా ఉన్నాయి గదా! అని జెప్పేసి భూమి మీద ఏ తండ్రి గూడా తన కుమారునికి రొట్టెని అడిగితే రాయనివ్వడు. ఇద్దరు సేమ్ ఉన్నాయి జూడు అని జెప్పేసి. అది చూడడానికి ఒకటేలాగా ఉన్నాయని జెప్పేసి రొట్టెని అడిగితే రాతినివ్వడు. మనం ఇంతకు పోలికలో జూసాం గదా! మనం కొన్ని పోలికలు ఇప్పుడు ఉప్పు కప్పు రంగు నొక్క పోలికనుండు అని జెప్పేస్తే కూరలో ఉప్పుకు బదులు కప్పురం అయితే ఎవరేసుకోరు గదండీ! ఎవరేసుకోమని ఇవ్వరు గదా! మనకి. సో అలాగా ఏ తండ్రి కూడాను తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చునా? 2 సేమ్ ఉన్నాయి గదా! అని జెప్పేసి అలా ఇవ్వడు. దీన్ని ఎవరికి లింక్ జేస్తున్నాడు? అలాగే పరలోకమందున్నటువంటి తండ్రి గూడం తను ఏర్పరచుకున్నటువంటి జనానికి, పిల్లలకి మంచి ఈవులనే ఇస్తాడు. ఖచ్చితంగా మంచి ఈవులను ఇస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ విషయం అనే సందర్భం మనం చూశాం లూకాలో. తండ్రి ఖచ్చితంగా తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని నడిపించటానికి ఏది పడితే అది ఇవ్వడు. మన ఆత్మలను రక్షించేది, మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపించేది, మనల్ని విమోచించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడినే మంచి ఆత్మనే ఇస్తాడు అనేటువంటి భావంతోనే అంటే మంచి ఈ వరాలనే ఇస్తాడు. మంచి ఈవినే ఇస్తాడు గానీ, ఏ వరాన్ని పడితే ఆ వరాన్ని ఇవ్వడు. ఏ ఈవిని పడితే ఆయన ఆ ఈవిని ఇవ్వడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన మనం అక్కడ చూస్తున్నాం. 2 ఒకేలా ఉన్నాయి కదని తండ్రి తన కుమారుని మభ్యపెట్టడు, మోసం చేయడండి. మరి మానవుడే చెడ్డవాడయుండి, మనిషి బలహీనుడయుండి, చెడ్డవాడయుండి, మరి తన కుమారులకు మంచి చేయాలని ఆశపడుతున్నప్పుడు, పరలోకమందున్న తండ్రి తన నమ్మిన పిల్లలకు మరెక్కువ మంచి చేస్తాడా అండి? కీడు చేస్తాడా? ఎంత అద్భుతమైన పోలిక గదా! అంటే మానవుడు చెడ్డవాడయ్యుండి తన పిల్లలకు అంత మంచి చేయాలని ఆశపడుతున్నప్పుడు, భ్రమపరచడు, మోసం చేయనప్పుడు, తండ్రి గూడా మనల్ని మోసం చేస్తాడా అండి? చేయడన్న చేయడు. మరి ఇంకా చెయ్యడు. శ్రేష్టమైనవి మన ఇస్తాడు. ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు. అంతేగాని మనల్ని ఈ భూమి మీదనే టచ్ ఆడే విధంగా, ఈ భూమి మీదనే లేపోతే మనసు పెట్టుకునే విధంగా దేవుడు ఎందుకు ప్రేరేపిస్తాడో ఆలోచించాల. రెండోది గలిలయ సముద్రంలో పాము లాంటి చేప జాతి ఒకటి ఉంటుందండి. పాము లాంటి చేప జాతి అంటే దీన్ని ఈల్ అంటారు. దానిని వారు ఈల్ అని అంటారు. యూదా జాతి వారు ఈ చేపను భుజించరు. ఎందుకంటే ఈల్ అనే చేపకు పొలుసులుండవు. మనకు తెలుసు లేవ్యకాండం ప్రకారము ధర్మశాస్త్రంలో పొలుసులు లేనటువంటి చేపను తినకూడదు వాళ్ళు. అవునా అండి? అవునన్న. అవును. హ్మ్. ఎందుకంటే దానికి రెక్కలు గాని, పొలుసులు గాని ఉండవండి. అది తినడం వారి హేయం, నిషిద్ధము. కాబట్టి భూమి మీద ఏ తండ్రి కొడుకొచ్చి నాన్న నాకు చేపనివ్వు అని అడిగితే అంటే వాళ్ళ ఆహారం చేప కాబట్టి చేపను అడిగితే చేపను పోలినటువంటి చేపలాంటి మరొక పాము లాంటి చేపనివ్వడంట. పామునివ్వడంటే అక్కడ లిటరల్‌గా పాము గురించి మాట్లాడట్లేదు. నిజమైన పాము గురించి మాట్లాడట్లేదండి. స్నేక్ గురించి మాట్లాడట్లేదు. అక్కడ పాము అనేది దేనికి సంబంధించింది అంటే అది కూడా చేప జాతికి సంబంధించిందే. అంటే ధర్మశాస్త్రానికి విరోధమైనటువంటి
ఒక చేపను లేకపోతే ఒక పాము చేప జాతిని పోలినటువంటి పామును తినమని అక్కడ ప్రేరేపించడు ఏ తండ్రి కూడా తన పిల్లలకి. అంటే వాక్య విరుద్ధంగానో ధర్మశాస్త్ర విరుద్ధంగానో ఏ యూదా మతస్థుడు తన పిల్లల్ని ప్రేరేపించడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే పరలోకమందున్న తండ్రి ఎప్పుడు కూడా మనకు లేఖన విరుద్ధమైన వాటిని మనకి ఇవ్వడు. అవునా అండి? ఇస్తాడా అండి లేఖన విరుద్ధమైనవి? తను ఇవ్వదలుచుకునే విషయాలు లేకపోతే లేఖనానికి వ్యతిరేకంగా లేఖనంలో చెప్పబడని వాటిని మనం అడిగినంత మాత్రాన దేవుడు మనం ఏది పడితే అది అది అడగొచ్చు అనేటువంటి భావన నిజంగా అక్కడ లేదు అనే దానికి ఇది కూడా ఒక గొప్ప ఎగ్జాంపులే. మీరు ఒక ఈల్ చేపను చూడాలంటే వీళ్ళు ఉంటుందండి. చూశారు ఎప్పుడైనా ఈ చేపని? హలో. చూడలేదు. అంటే మామూలుగా పాము టైప్ లో ఉండే చేపలు చూసినాం అన్న. పాము లెక్క ఉంటాయి. మన ఉంటాయి, దగ్గర అవి కూడా మన మనం దగ్గర చూసినాం. వేరే ఉంటాయి. మన దగ్గర పాపర అంటాం కదా, పాపర్లు డిఫరెంట్ చేపలు ఉంటాయి మన దగ్గర. అవునవునండి. సో ముక్కెర పాము అని ఉంటుందండి ఒకటి. ఇక్కడ చూడండి ఎలా ఉంది ఇది. అది పాపరే సార్, తప్పకుండా అది మన కాడకుంటే. పాములాగా ఉందన్న. పాములాగానే ఉంది. సో ఇలాగా చేపను అడిగితే పామునిచ్చును అంటే పాము అంటే నిజమైన పాము కాదు అది. సో చేప జాతిలోనేది కానీ వాళ్ళు తినరు దాన్ని. ఇదిగో ఇది పాములా కనిపించినది చేపే అని చెప్పి తన తండ్రి తన పిల్లల్ని మోసం చేయనట్టుగా పరలోకమందున తండ్రి కూడా తన నమ్మినటువంటి ప్రజలను ఏది పడితే అది ఇచ్చి, ఒకటి అడిగితే మరొకటి ఇచ్చి, అంటే ఒకటి అడగడం అంటే ఏది పడితే అది అడుగుమని మనల్ని ప్రేరేపించట్లేదు. అది నిశ్చయముగా మంచి ఈవులనే ఇస్తాడు అనే విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా శాపగ్రస్తంగా ఏ తండ్రి చేయడు. అలాగే గలీలే ప్రాంతంలోని రాళ్లలో కొన్ని తేళ్లు తెల్లగా ఉంటాయండి. అవి తమ కొండెములను ముడుచుకొని పడుకున్నప్పుడు అది చూడడానికి ఎలా ఉంటాయంటే గుడ్డులాగానే కనిపిస్తాయి. సో గుడ్డును అడిగితే తేలునిచ్చును అంటే తెల్లని తేలని మీరు చూస్తే అలాగే కనిపిస్తాయి. అయితే మన బాంధవ్యాలు ఈ లోకానికే పరిమితమైనప్పటికీ ఎప్పుడు కూడా ఏ తండ్రి కూడా తన కుమారుని మోసం చేయడు. అలాంటిది పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మరి ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా మంచి ఈవులనే ఇస్తాడు కదా. తన పిల్లలకు మంచిని ఏదైతే శ్రేష్టమైనవో అన్నిటికంటే శ్రేష్టమైన ఇస్తాడా అండి? అన్నిటికంటే బలహీనమైన ఇస్తాడా? శ్రేష్టమైనవి ఇస్తాడన్న. శ్రేష్టమైన తండ్రి దగ్గర తండ్రి దగ్గర చిన్నవి ఏది పడితే అది ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి దగ్గర ఏమున్నా శ్రేష్టమైనవి ఉంటాయి. మీరు యాకోబు 1వ అధ్యాయం చివరి ఒకసారి మీరు తర్వాత 14, 15, 16 వచనాలు గమనించండి. ఏమంటాడు అక్కడ? జ్యోతిర్మయుడగు తండ్రి అంట. ఆయన వెలుగు అంటే జ్యోతిర్మయుడు తండ్రి ఏముంటాయంట? ప్రతి శ్రేష్టమైన ఉంటాయంట కదా. శోధనలు ఉండవు ఆయన దగ్గర, దురాశలు ఉండవు. ఉంటాయండి? దురాశలను ప్రేరేపించడు దేవుడు. ప్రేరేపిస్తాడా అండి? లేదన్న, ప్రేరేపించడు. అది మానవుని యొక్క సహజమైన గుణం కానీ దేవునికి సంబంధించింది కాదు. అందుకని జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి ప్రతి శ్రేష్టమైన ఈవి వస్తుంది. మరి పరిశుద్ధాత్మ దేవుని కంటే శ్రేష్టమైన ఈవి మనకి ఇవ్వడానికి ఏముంటుంది చెప్పండి? ఉంటుందా చెప్పండి ఒకసారి. హలో. ఏముండదన్న. దేవుడు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ కంటే గొప్ప వరం ఏముంటుందండి? ఈ ఆత్మవరాన్నే మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని కంటే గొప్ప వరం లేదు. మనం భూమి మీద సాక్షులుగా జీవించాలన్నా, సర్వసత్యంలోకి నడిపించబడాలన్నా, హతసాక్షులుగా జీవించాలన్నా, సువార్తను ప్రభావితంగా ప్రజలకు అందించాలన్నా, సంఘంలో ఇతరులకు మేలు కలిగించే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు పొందుకోవాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు. విమోచన దినం వరకు ముద్రించబడి మనం ఆత్మను కాపాడబడాలన్న ఎన్ని కార్యాలండి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. అవునా అండి? శ్రమలలో, కష్టాలలో ఆదరణ పొందాలన్నా, అవునా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంత ఉన్నతమైనవి, ఎంత శ్రేష్టమైనవి ఆలోచించండి ఒకసారి. అసలు ఆయన లేకపోతే ఒక్క క్షణం కూడా మనము క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. అసలు ఆయన లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తునే ఒప్పుకోలేం మనం. అవునా అండి? తీర్పును గురించి, పాపమును గురించి, లోకమును గురించి ఒప్పింపజేసేది ఆయననే, సర్వసత్యంలోకి నడిపించేది ఆయననే కదా. భూమి మీద మనం సువార్త ప్రకటించడానికి ధైర్యాన్ని ఇచ్చేది ఆయననే, శక్తినిచ్చేది ఆయననే, హతసాక్షులుగా మరణించే అంత త్యాగము, అంత బలాన్ని ఇచ్చేది ఆయననే, శ్రమలను సహించి ఆదరణిచ్చేది ఆయననే, ఆత్మను ముద్రించేది ఆయననే, ఆత్మను విమోచన దినం వరకు కాపాడేది ఆయననే. మరి ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు క్రైస్తవులు అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించడం ఎంత అవమానకరం ఒకసారి ఆలోచించండి.
మరి అన్ని విషయాలలో మనల్ని ముందుండి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయననే మనము ఇంతకంటే గొప్ప వరము, శ్రేష్టమైన ఈవి పక్కన పెట్టేసి, ఈ జీవన సంబంధమైనవి, లౌకిక సంబంధమైనవి ఏది పడితే అది అడగండి, అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అనేది పరిశుద్ధాత్మకు సంబంధించింది. వెతుకుడి మీకు దొరుకును అనేది ఏంటిది? నిత్యరాజ్యానికి కదా, రక్షణకు సంబంధించింది. అవునా అండి? ఇప్పుడు తట్టుడి అవును. తీయబడును అనేది యూదా కల్చర్లో ఏంటి తెలుసా? తట్టుడి తీయబడును అనేది పరలోక రాజ్యం యొక్క ద్వారం గురించే మాట్లాడతాడు. ఎస్పెషల్గా తట్టుడి తీయబడును అనేది వాళ్ళకు తలుపు తట్టడం అనేది దేనికి సంబంధించిందండి? నిత్యరాజ్యానికి సంబంధించింది అది కూడా. అవునా? అవునన్నా, హృదయం అనే తలుపు కావచ్చు. ఆ, మీరు చూడండి, ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని. అది తలుపు తట్టడం అనేది వారి కంప్లీట్గా డోర్ అనేది, కీ అనేది వాళ్ళకు నిత్యరాజ్యంలో ప్రవేశానికి సంబంధించిందే. మరి ఏది పడితే అది తీయమనట్లేదు కదా. ఏది పడితే అది తట్టుమన్నాడా అండి? ఏది పడితే అది వెతుకుమన్నాడా? ఏది పడితే అది అడుగుమన్నాడా? మీరు ఆలోచించండి. ఆ మూడు కూడాము అద్భుతంగా నిత్యరాజ్యంతో లింక్ అయి ముడిపడినటువంటి విషయాలే. అవునండి? ఆ మూడు కూడా ఆత్మ అవునన్నా, అవును. సంబంధమైనవే. అందులో శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైన అంశానికి సంబంధించిన ఏ మాట మనకు అందులో లేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒప్పుకుంటారా దీన్ని? అవునన్నా, ఒప్పుకుంటాం, వాస్తవం. నెక్స్ట్, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. 10 మంది కన్యకలు. 10 మంది కన్యకల విషయం చెప్పినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, మనకు 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 మంది బుద్ధిగల కన్యకలు అని చెప్పబడినప్పుడు, ఇంకా నూనె అనగానే పరిశుద్ధాత్మ దేవుడు అని బోధిస్తూ ఉంటారు చాలామంది. అవునండి? చాలా మంది అలానే బోధించారన్న, నూనె అంటే పరిశుద్ధాత్మ సూచన. మరి నూనె అయిపోతుందా అండి? పరిశుద్ధాత్మ దేవుడు అయిపోవడం ఏంటి? మన జీవిత కాలంలో ఆత్మ మన విమోచనం దిన వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నాం అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకమే కదా ఒకవేళ నూనె అని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయిపోతాడు చెప్పండి అప్పుడు? హలో? పరిశుద్ధాత్మ దేవుడు అయిపోతుందని అంటాం. ఉమ్? ఏదో అన్నారు, అర్థం కాలేదండి. నేను అన్నది రిపీట్ చేశారా? మీరు ఏమన్నా కొత్తగా యాడ్ చేశారా? లేదన్న, అలా అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అయిపోతాడని అర్థమిస్తుంది అంటున్నాను. ఎస్, అవును. సో ఇది అర్థం కావాలంటే యూదుల వివాహ సాంప్రదాయం మనకు ఫస్ట్ అర్థం కావాలి. యూదుల సాంప్రదాయంలో వివాహాలు పెళ్లి కూతురు ఇంటి దగ్గరే జరుగుతాయి, తెలంగాణలో జరిగినట్టు. ఆంధ్రాలో మాత్రం పెళ్లి కొడుకు ఇంట్లో జరుగుతాయి కదా కొన్ని ప్రాంతాలలో. హలో? అవునన్నా, జరుగుతాయి. కానీ తెలంగాణలో 100% పెళ్లి కూతురు ఇంటి దగ్గరే వివాహం జరుగుతుంది. అవునా? అవునన్నా. సో తెలంగాణలో ఇక్కడ జరుగుతాయి అన్న కొన్ని. ఇక్కడ కూడా జరుగుతాయి. ఎక్కడ? పెళ్లి కూతురి ఇంటి దగ్గర జరగదన్న, పెళ్లి కొడుకు ఇంటి దగ్గర మ్యారేజ్ జరుగుతాయి అన్న ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణలో అంటే మీ సైడ్ వేరు, ఇటు కంప్లీట్ మా నార్త్ సైడ్. ఏరియా సూర్యాపేట హుజూర్ నగర్ నల్లగొండ ఏరియాలో పెళ్లి కుమార్ ఇంట్లోనే జరుగుతాయి అన్న. ఓకే. అంటే మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్న. జనరల్ కొంతమంది అవునవును. అమ్మాయి ఇంటికాడ చేస్తారు, కొంతమంది అబ్బాయి ఇంటికాడ చేస్తారు, కొంతమంది కానీ మాట్లాడుకున్న జనరల్గా దాన్ని బట్టి ఉంటుంది. క్రైస్తవ వివాహాల గురించి అడగట్లేదు, జనరల్గా బయట హిందూ వివాహాలు కూడా అలాగే జరుగుతాయా? ఒకప్పుడు అట్లా జరిగిన అమ్మాయి ఇంటి దగ్గరే, ఇప్పుడైతే అబ్బాయి ఇంటి దగ్గర మాట్లాడుకునే దాన్ని బట్టి నేను చేస్తున్నారు. అనేది హిందూ వివాహాలు అడుగుతున్నా, ఒకప్పుడైనా ఇప్పుడైనా హిందూ వివాహాలు కూడా అలాగే జరుగుతున్నాయా? హిందూ వివాహాలు అవునన్నా, కూడా జరుగుతాయి. అవునా, అవునా. అట్లనే కొన్ని జరుగుతాయి. జరుగుతాయి అన్న. వాళ్ళు కూడా ఓకే. కొన్ని అమ్మాయి ఇంటి దగ్గర, కొన్ని అబ్బాయి ఇంటి దగ్గర. మీకు అటు కొంచెం ఆంధ్ర ప్రభావం ఉండొచ్చు, ఇటు తెలంగాణ, నార్త్ తెలంగాణ, కంప్లీట్ తెలంగాణ, ప్యూర్ తెలంగాణ అంటే నార్త్ కదా. సో ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాద్, ఇటు ఇవన్నీ ఇటు సైడ్ వరంగల్. సో ఇక్కడ మ్యాక్సిమం అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి జరుగుతాయి 100%. అబ్బాయిల ఇంటి దగ్గర పెళ్లి జరగడం ఎక్కడ చూడలేదు మేము ఇటు సైడు. సో ఇక్కడ కూడా ఎక్కువ శాతం అమ్మాయి ఇంటి దగ్గర ఉంది. ఓకే. సో కంప్లీట్ నార్త్ తెలంగాణ కల్చరే మనం ఇక్కడ యూదుల సాంప్రదాయంలో చూస్తాం. ఏంటిదంటే యూదుల సాంప్రదాయాలు వివాహాలు పెళ్లి కూతురు ఇంటి దగ్గరే జరుగుతాయి. అయితే ఇందులో సహజంగా పెళ్లి కుమారుని ఎదుర్కొనే విషయంలో
ఇరుగు వర్గాల వారు ఇష్టపడిన తర్వాత మనలో ఒక తేదీని నిర్ణయించుకోరండి. యూదులకి పెళ్లి తేదీ అనేది ఉండదు, తెలుసా మీకు? యూదుల వివాహ వ్యవస్థలో ఖచ్చితమైన డేట్ ఉండదు. మనం ఒక డేట్ పెట్టుకుంటాం కదా, ఒక టైం అండ్ డేట్. మనం ఒక టైం అవును అండ్ అవును డేట్ పెట్టుకున్నట్టుగా యూదుల కల్చర్లో ఖచ్చితమైన ఒక టైం అండ్ డేట్ పెట్టుకోరని నేను చదివాను. సో అదే చెప్తున్నాను. ఒకవేళ ఇది తప్పైనా మీరు మళ్ళీ పరిశోధించి మీరు నా ముందుకు తీసుకొస్తే మనం మార్చేసుకుందాం, ప్రాబ్లం లేదు. నేను చదివిన వరకు ఇప్పటి వరకు పరిశోధనలో తేలిన విషయం వరకు చెప్తున్నాను. సో ఇది ఇక్కడ సహజంగా పెళ్లి కుమారుని ఎదుర్కొనే విషయంలో కన్యకలకే ప్రాధాన్యత ఉంటుందండి. కన్యలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళ వివాహ వ్యవస్థలో. ఉం? సో అంటే ఈవెన్ మన పెళ్ళిళ్ళలో కూడా తోడి పెళ్లి కూతురు, తోడి పెళ్లి కొడుకు అంటే జనరల్గా వివాహం కాని వాళ్ళని ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇచ్చినట్టుగా 15 రోజుల్లో ఏదో ఒక రోజు వారికి శుభముహూర్తం అండి. శుభముహూర్తం అంటే వాళ్ళు అనుకుంటారు ఈ 15 రోజులని. అయితే ఈ 15 రోజులలో మగ పెళ్లి వారు ఎప్పుడైనా రావచ్చండి. ఈ 15 రోజులలో మగ పెళ్లి వారు పెళ్లింటికి, విడిది ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. అయితే వచ్చినప్పుడు మాత్రం ఒకరు వెళ్ళి పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారండి, ఒక కేక వినబడుతుంది. మనం ఉపమానంలో కూడా చూస్తాం కదా, పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఇదిగో అని ఒక కేక వినబడడం మనం చూస్తాం. అదే వాళ్ళకు గుర్తు అన్నట్టు. ఇంకా ఆ రోజు అదే టైం అనేది ఎప్పుడైతే కేక వేసేవాడు ఉంటాడో ఆ కేక వేసినప్పుడే అదే టైం అన్నట్టు వాళ్ళకి ఇంకా వివాహ సమయం. సో కేక వేసినటువంటి విషయం మనం చూస్తాం. ఈ ఆహ్వాన గుంపులో 3 వర్గాల వారు ఉంటారు. పెళ్లి కుమారుని ఎదుర్కొనే వారిలో 3 గుంపుల వారు ఉంటారండి. ఆ 3 గుంపుల వారు ఎవరో మనం చూద్దాం. మొదటి వర్గం వారు దివిటీలు పట్టుకునేవారు. వీధి దీపాలు ఉండవు గనుక వెలుగు కోసము దివిటీలు పట్టుకుంటారు. మన కల్చర్లో కూడా ఒకవేళ పాతకాలం నాటి ఇప్పుడు కొంచెం ఒక 40-50 ఎబో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మనం ఒకప్పుడు మన దగ్గర దివిటీలు పట్టుకునే వాళ్ళు తెలుసా అండి? పెళ్లిళ్ళ సమయంలో దివిటీలు పట్టుకోవడం తెలుసు కదా మీకు? లాంతర్స్ అంటాం మనం. పెట్రోమాక్స్ లైట్. అవును పెట్రోమాక్స్ లైట్స్ అంటాం. మన ఏరియాలో వాటిని పెట్రోమాక్స్ ఏమంటామంటే పెట్రోమాక్స్ లైట్స్ అంటాం, లాంతర్లు అంటాం కదా. ఎవరు పట్టుకుంటారు? ఇటు తెలంగాణ, నార్త్ తెలంగాణలో అయితే అది ప్రత్యేకించి రజకులు అనే వాళ్ళు ఉంటారు కదా, వారి దగ్గర మాత్రమే ఉంటాయి అవి. వాళ్ళు దాన్ని రెంట్కి ఇస్తారు. పెళ్లిళ్ళ సమయంలో వాళ్ళే వాటిని క్యారీ చేస్తారు. మీ సైడ్ ఎవరు చేస్తారో నాకు తెలియదు. అవునండి, రజకులే మా సైడ్ కూడా, అక్కడ కూడా. ఇప్పుడు మా చిన్నతనంలో ఆ రజకుల దగ్గరనే ఉండేది. నేను అదే చెప్తున్నాను. మీ దగ్గర అంటే వాళ్ళు చాకలి వాళ్ళు స్పందించేవాళ్ళు అంటాం మా కదా, దగ్గర. చాకలి వారు ఈ పని చేసేది ఇక్కడ చాకలి వారు. సో యూదుల కల్చర్లో కూడా ఎవరు చేస్తారంటే ఈ పని ప్రత్యేకించి ఈ కన్యకలే పట్టుకుంటారు. ఈ దివిటీలు పట్టుకునే వాళ్ళు ఎవరు అంటే ఆడపిల్లలు పట్టుకుంటారు అక్కడ. మొదటి వర్గం వారు దివిటీలు పట్టుకునేవారు. వీధి దీపాలు ఉండవు కనుక వెలుగు కోసము ఇది పట్టుకుంటారు. మన దగ్గర కూడా పెట్రోమాక్స్ లైట్లు ఊరేగింపు సమయంలో పట్టుకోవడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన దగ్గర ఈ లైట్లు పట్టుకునే వారికి అంత ప్రాధాన్యత ఉండదు, అవునా అండి? మన దగ్గర లైట్లు పట్టుకునే వారికి పెద్ద ప్రాధాన్యత ఉండదు, ఉంటుందా అండి? ఇంపార్టెన్స్ ఉండదు. ప్రాధాన్యత అంటే లైట్లు అవసరం, ఆ లైట్లదే ప్రాధాన్యత కానీ మనుషులకు ప్రాధాన్యత ఉండదు, అవునా? హలో. అవునండి అవును అవునండి. సో కానీ యూదా కల్చర్లో అలా కాదు. యూదా సాంప్రదాయంలో దివిటీలు పట్టుకునే వారికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. అక్కడ చాలా సెలెక్టివ్గా, అంటే తర్వాత వివాహానికి సిద్ధంగా ఉండేటువంటి కన్యకలను మాత్రమే ఈ దివిటీలు పట్టుకోవడానికి చూజ్ చేసుకుంటారు. సో రెండో వర్గం వారు కంజర్లు వాయిస్తూ పాటలు పాడాలి, స్వాగత గీతాలు పాడాలి. వాళ్ళు చిన్న చిన్న డప్పులు ఉంటాయి చేతిలో. అవి వాళ్ళ కల్చర్లో ఒక రకమైన డ్యాన్స్ ఉంటుంది యూదులకి. అంటే జనరల్గా ఇలా చిన్నగా అలా ఒక చేతులు కాళ్ళు ఆడిస్తూ అలా రౌండ్గా తిరుగుతూ ఉంటారు. ఒక రకమైన డ్యాన్స్ ఉంటుంది. మీరు యూదుల కల్చర్లో డ్యాన్స్ ఎలా ఉంటుందని ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొడితే మీకు అర్థమవుతుంది. సో కంజర్లు వాయిస్తూ పాటలు పాడి స్వాగతం పలికేవాళ్ళు. మనకేమో డప్పులోళ్ళు సపరేట్గా ఉంటారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి సంబంధించింది కదా, ప్రత్యేకించి ఒక క్యాస్ట్కి సంబంధించింది. మన దగ్గర డప్పులు అంటే ఒక క్యాస్ట్కి సంబంధించింది, అవునా అండి? ఇక్కడ అంతే. సో యూదుల కల్చర్లో అలా ప్రత్యేకమైన కులాలు లేవని మన అందరూ తెలుసు. అదంతా ఒక జాతికి సంబంధించినటువంటి ప్రజలకు సమూహం. యూదులు అనే వాళ్ళు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, అవునండి? వారి దగ్గర కులాలు లేవు. ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర కులాలు ఉండవు, కానీ గోత్ర ప్రజలు ఉంటారు, కులాలు ఉండవు వారికి. సో ఇలా కంజలు వాయిస్తూ పాటలు పాడేవాళ్ళు. మూడో వర్గం వారు నాట్యం చేస్తూ పెళ్ళింటికి తోడుకొని రావాలి. ఇలాగా 3 వర్గాల ప్రజలు వివాహ వ్యవస్థలో మనం చూస్తాం సహజంగానే. అయితే ఊరి చివరి ఇంట్లో కానీ గుడారం వేసుకొని కానీ ఉండాలి, ఇది వారి సాంప్రదాయం. ఈవెన్ మన కల్చర్లో కూడా
పెళ్లి కొడుకుని ఎక్కడ పెడతారండి? ఎక్కడో ఊరు చివరిలో ఉన్నటువంటి ఇంటిలో కానీ గుడిలో కానీ పెడతారు మనకు సహజంగా ఇక్కడైతే, అవునా? అవునన్నా. విడిదిల్లు అంటాం కదా, దాన్నే విడిదిల్లు. విడిదిల్లు అనేది ప్రత్యేకించి ఇక్కడ మనకేం ఉండకపోవచ్చు కానీ అక్కడ ఊర్లో ఎవరిదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుందో, ఎక్కడైతే కొంచెం మనకు నచ్చుతారో, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారో అక్కడ కూర్చుండబెడతాం, అవునా? సహజంగా ఎక్కువ మంది హిందూ సాంప్రదాయంలో అయితే టెంపుల్ ఉంటే, ఊరి దగ్గర టెంపుల్ ఉంటే టెంపుల్ కూర్చుండబెడతారు ఊర్లో, అవునా? మాట్లాడరేంటండి? ఆఫీస్ దగ్గర ఆఫీస్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ లేకపోతే కొంతమంది పంచాయతీ ఆఫీసుల దగ్గరను, అవునా? గ్రామ పంచాయతీ దగ్గర ఖాళీ ఉంటే ఆ రోజు ఏం లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసులు, అంటే గుడి అయితే గుడి, హిందువులు అయితే కంపల్సరీ గుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అవునా? అవునన్నా అక్కడ పోయి ఎదుర్కోవాలి వాళ్ళని. చూడండి, పెళ్ళిళ్ళు సహజంగా ఎక్కడో ఒక దగ్గర ఎదుర్కోవడం, తీసుకురావడం అనేది సహజమైన విషయంగానే మనం చూస్తాం. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఊరు చివరిలో ఏం చేస్తారంటే ఆ ఊరు నుంచి ఇటు వచ్చే దారిలో ఆ చివరిలోనే గుడారం వేసుకుంటారు. ఎందుకంటే తెలియాలి కదా ఎప్పుడు వస్తున్నాడని, అక్కడ ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పటికీ, పెళ్లి కొడుకు వస్తున్నాడా లేదా అని చెప్పేసి. ఆ వచ్చిన వాడు కేకేస్తాడు. అయితే గ్రామంలో ఎంతోమంది కన్యకలు ఉన్నా ఈ 10 మందికి కొంచెం ప్రాధాన్యత ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఖచ్చితంగా ఎంత ప్రాధాన్యత ఉందో నిజంగా మనకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కన్యకకు ప్రాధాన్యత ఉంటుందని తెలుసు కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఏంటి అనేది మనకు పర్టికులర్గా తెలియదు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇది వారికి సంబంధాలు దొరకడానికి ఒక అవకాశంగానే తీసుకుంటారు. ఎందుకంటే ఈ 10 మంది కన్యకల మీద నెక్స్ట్ లైన్‌లో ఏముంటది? దృష్టి ఉంటదన్నట్టు. అర్థమవుతుందా అండి? పెళ్ళికొచ్చిన పెద్దలు, బంధువులకి ఆ 10 మంది కన్యకలకు వాళ్ళ యొక్క నడవడిక, వారి ప్రవర్తన, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క మిగతా విషయాల మీద ఆధారపడి ఉండి అరే! ఈ అమ్మాయి అయితే బాగుంటది అనేటువంటి ఆలోచన ఆడ చూస్తారన్నట్టు. సో, ఇందులో 5గురు అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన లోనికి రాలేకపోయారు. ఇది సిద్ధపాటు లేకపోవడం గురించే గాని, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన అంశం కానే గాదు. అవునండి? యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పినప్పుడు గూడా పరలోక రాజ్యానికి కావాల్సింది సిద్ధపాటు. అవునా అండి? నిజమే గదా! మెలకువగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం గురించి చెప్పాడా? పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాడా ఇక్కడ? హలో అండి. సిద్ధపాటు గురించి అన్న, శ్రద్ధగా జాగ్రత్తగా ఉంది. కదా! రెండో రాకడ, ప్రభు వచ్చిన రాకడకు మనుషులను సిద్ధపాటుగా ఉండాలి. మనం చాలా సందర్భాల్లో కూడా చూస్తాం. ఆయన ఎదుర్కోవడానికి అంటే మెలకువగా ఉండడం, జాగ్రత్తగా ఉండడానికి సంబంధించిందే గానీ, అది పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన సందర్భం కాదు అని ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కల్చర్ మనం తెలవకపోయినా గూడా. సో, అలాగే యూదులు దేవుడు ఏర్పరచుకున్న జాతి వారైనప్పటికీ ఆ! వారి అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారనేది యేసుప్రభు యొక్క భావం. అవునా అండి? యేసుప్రభు వాస్తవానికి యూదులందరూ నిజంగా దేవుడు ఏర్పరచుకున్న జాతే. ఇప్పుడు 10 మంది ఎలాగైతే ప్రత్యేకంగా నియమించబడ్డారో, అలాగే యూదా జాతి అంతా కూడా నిజంగా ఏర్పాటు చేసుకున్న జనాంగమే. అవునా అండి? ఇందులో డౌట్ లేదు గదా! దేవుడు యూదా జాతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎంత ఏర్పాటు చేసుకున్నా గూడా వారి అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతే మరి చాలా సందర్భాల్లో యూదా జాతిని హెచ్చరించడానికి యేసు ప్రభు అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పడం కూడా మనం చూస్తాం. అంజూరపు చెట్టు ఉపమానం తీసుకున్న ఇవన్నీ వారి జాతికి సంబంధించినటువంటి విషయాలే. అవునండి? హలో! అవునన్నా అవును. స్పందించట్లేదంటండి. నేనేమన్నా కొంచెం యాక్టివ్‌గా ఉండండి. ఎందుకంటే మీరు వింటున్నారా? ఒకవేళ మీరు మళ్ళీ స్టడీ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇది కల్చరల్ విషయాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం మనకెక్కువుంటుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చు కదా అన్న, సిద్ధపాటు నిర్లక్ష్యంగా ఉండకుండాని. అది నూనె అది పక్కన 100% పెట్టు. అన్న. దాంట్లో ప్రాబ్లమ్ లేదండి. అనుభవింపు దగ్గరికొచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలని 100% గదా! రేపు అదే యేసుప్రభు అదే రెండో రాకడను ఎదుర్కొన్నప్పుడు మనం అందరం నిజంగా మెలకువగా ఉండాలని మనకి ఇతర లేఖనాలు హెచ్చరిస్తున్నాయి గదా! అదే అదే అందరికి అవసరం. అందరం సిద్ధపాటు ఉంటేనే ఎత్తబడతాం. హ్మ్. అందరికి ఆ హెచ్చరిక ఉంది గదా! మనం మెలకువగా ఉండాలి ఆయన రాకడ సమయంలో. హ్మ్. అది మేము ఇదివరకు కూడా పరిశుద్ధాత్మని బోధించాం అన్న. రీసెంట్ కూడా విన్నాం అన్న సిద్ధపాటు అనేది. హ్మ్.
లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. పోగొట్టుకున్న నాణం ఆల్రెడీ మొన్న కొంత మీకు చెప్పాను కదా. వెండి నాణ్యాల విలువ ఒక దినకూలితో సమానమండి. కానీ ఈ రోజులో దాని విలువ దాదాపు రూ. 5. అప్పటి విలువ రూ. 1/2 కావచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం. మరి రూ. 1/2 అంతటి తక్కువ విలువ కలిగిన దానికోసం అంత వెతకాలా? ఒక రూ. 1/2 కోసం అంటే అప్పటి కాలంలో రూ. 1/2 వరకు ఎక్కువనే, డౌట్ లేదు. ఒక కూలి అంటే మనకి ఎంత అండి? ఈ రోజు ఒక రూ. 1000 అనుకున్నాం. రూ. 1000 కోసం అయితే ఎవరు పోతే అంత కంగారు పడరు, అవునా అండి? కింద మీద అయితే గారు కదా. సో దొరికినప్పుడు తన స్నేహితులకు సంతోషించే విషయం అది. ఎస్, ఎందుకు సంతోషించాం ఆల్రెడీ చూసాం. వివరణ: యూదా జాతిలో వివాహ సమయంలో వరుడు వధువుకి ఒక వెండి గొలుసును విధిగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం చూసాం. ఆ గొలుసుకు వరుసగా 10 వెండి నాణాలు ఉంటాయండి. ఆ గొలుసుకు ఎలా ఉంటాయి? 10 వెండి నాణాలు వరుసగా ఉండడం మనం చూస్తాం. ఆ 10 నాణాలు ఒక నాణం పోగొట్టుకుంది ఇక్కడ అనే విషయాన్ని యేసుప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వివాహ సమయంలో ఆ హారాన్ని వధువు తల మీద అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మెడలో ధరిస్తారు. ఇది ప్రధానం రోజున ఇస్తారో, వివాహ ముహూర్త సమయంలో ఇస్తారు. భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఈ విషయంలో లేదు అండి. ఖచ్చితమైనటువంటి క్లారిటీ అయితే లేదు. సరే, ఎందుకనంటే మనకు చాలా మీరు కొన్ని అట్లాసు కల్చరల్, గ్రీక్ కల్చర్ అంటే మన యూదుల కల్చర్కి సంబంధించినవి ఉంటే స్టడీ చేస్తే మీకు కొంత అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక ఫోటో. మీకు ఇంకా కరెక్ట్గా చూపించాలంటే ఇంకో ఇమేజ్ కూడా ఉంది. చూడండి, ఇది 10 వెండి నాణముల గొలుసు. ఇది ఓకే అన్న, ఓకే. అంటే ఈ నాణాలకి ఏమైనా ముద్ర ఉంటుందన్న ప్రత్యేకంగా పెళ్లి కుమారుడు సంబంధించిన తాలూకా? పెళ్లి కుమారులు నాణాలు ముద్రించలేరు కదండి సమాజంలో. నాణాలకు రాజముద్రలే ఉంటాయి. కైసరు అప్పుడు ఉన్నటువంటి అంటే కాలాలకు అంటే సంబంధించిన. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇంటి పేరు తోటి ముద్ర అంటే పైన అక్షరం పెట్టుకుంటారు కదా. అలా ఏం ఆ లేదు. అమ్మాయి తాలూకా అబ్బాయి తాలూకా అక్షరాలు అట్లా ముద్రలు పెట్టుకుంటారు. ఏమి ఉండవండి. అప్పుడు అట్లా నిజంగా ఏమన్నా ఉన్న సింబల్ కాయిన్సే, అట్లా ఉన్న కాయిన్సే, అక్కడే ఎగ్జిస్టెడ్ అయినటువంటి కాయిన్సే. ఇప్పుడంటే మనం నా చేపించుకుంటున్నాం డౌట్ ఎందుకు వచ్చిందంటే అదే నాణ్యం దొరకడం కొరకు వెతకడం అనేది ప్రత్యేకం కదా. కానీ అది వేరే ఆల్టర్నేట్ గా ఆప్షన్ లేకుండా వెతకడం కొరకు ప్రయాసం అనేది తన ముద్ర ఉంటేనే అలాంటిది ఉంటుందా అని అది డౌట్. ఆ పర్టికులర్గా అయితే మనకు క్లారిటీ లేదు ఏలే గారు. కానీ రెండోది, ఒకవేళ బయటికి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని పెట్టిరంటే అది భయంకరమైన అబద్ధమే అవుతుంది కదా. సో అది మనస్సాక్షి సంబంధించిన విషయం కూడా కదండి. ఇంట్లో వాళ్ళకి తెలిసిన వేరే కాయిన్ పెట్టిరనంటే అది మోసమే అవుతుంది కదా అప్పుడు ఒకవేళ. అంటే ప్రత్యేక ఎస్పెషల్ గా కైండ్స్ అనేది సేమ్ ఉంటాయి కదన్నా. అంటే ఏమన్నా ప్రత్యేకంగా లెటర్ గానీ ప్రత్యేకత ఏమైనా ఉందా అని డౌట్. అదే మనకు ఉందో లేదో నిజంగా తెలియదు. ఒకవేళ తెలియకపోయినా, ఒకవేళ అన్ని సేమ్ ఉన్నా కూడాము బయట మార్కెట్లో దొరికేటి అయినప్పుడు కూడా వేరే కాయిన్ తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా అప్పుడు మోసమే అవుతుంది కదా. మేబీ ఆ 10 వెండి నాలో ఏమైనా ప్రత్యేకత ఉందో లేదో మనకు కూడా తెలియదు. మేబీ ఉంటే ఉండొచ్చు అండి, మనకు తెలియదు వాస్తవం చెప్పాలంటే. మేబీ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అక్కడి వరకు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మేబీ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఆ తేడా లేకపోతే ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఎవరైనా ఒక ప్రత్యేకమైన డిజైన్లో చేపించి మనకు ఒక బహుమానంగా ఇచ్చినప్పుడు అది పోగొడితే మాత్రం అది నిజంగా ఇబ్బందిగా ఉంటుంది. మేబీ అలాంటి అవసరం పరిస్థితి అక్కడ ఉండొచ్చేమో మీరు అన్నట్టు. సో ఏది ఏమైనప్పటికీ వివాహితకు అది చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఒక్క నాణ్యం పోయినా కొందరికి తామంటే భార్యకి ఇష్టం లేదని, అశ్రద్ధ అని, నిర్లక్ష్యమని రకరకాల భాష్యాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరికొందరు అది ఇంకెవరికో ఇచ్చి ఉండవచ్చు అనేటువంటి భావన కూడా కలిగి ఉంటారు. తమకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు అని కూడా భావించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విడనాడడానికి కూడా వెనకాడాలి. ఇంకా అది రద్దు అవుతుంది. చాలా ప్రమాదకరమైన విషయం. సో కాబట్టి వాళ్ళకది చాలా అవమానానికి సంబంధించిన విషయం. ఆడపిల్లకి అది చాలా ప్రమాదకరమైన విషయమే. వెండినానికి విలువ తక్కువైనా ఆమె అంతగా గాబరపడడానికి కారణం అది. ఎందుకంటే తన వివాహాన్ని కాపాడుకోవాలి. కాయిన్ కంటే వివాహం చాలా ఇంపార్టెంట్. సో గలిలే ప్రాంతంలోని ఇల్లు ఒకే వాకిలితో ఒకే గదిగా ఉండేట్టు కడతారండి. మనందరూ తెలుసు, మీరు పాతకాలం ఇల్లుని చూస్తే అరుగులు ఉంటాయి కదా. అరుగు అంటే తెలుసు కదా మీకు, బయట ఉండేది. మనం
హలో గద్దెలు అంటారు ఆ, దిమ్మ లెక్క గద్దె లెక్క కూర్చోవడం. సో మీరు ఒకసారి నీ కల్చర్ ఫోటో నేను ఇందులో పెట్టలేదు కానీ నా చేతిలో బైబిల్ ఉంది ప్రస్తుతానికి, కల్చరల్ బైబిల్. అందులో వాళ్ళ ఇల్లు కనిపిస్తే మనకు అయితే ఆ ఒక్క గది 3 భాగాలుగా కడతారండి. యూదుల కల్చర్లో ఒక గదిని ఎలా కడతారంటే 3 భాగాలు కడతారు. లోపల రూమ్ ఉంటుంది, బయట అరుగు ఉంటుంది. సో ఈ అరుగు కింద మళ్ళీ బయట వాకిలి ఉంటుంది. వాకిలి వేరు, పైన గద్దెలాగా ఉండేది వేరు, పైన ఇల్లు వేరు. సో మనకు కూడా కొన్ని ఇండ్లు పాతకాలంలో అలాగే అలాగే ఉండొచ్చు. మనం కొన్ని ఇండ్లు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొదటి భాగం ఎలా ఉంటుందంటే బయటి నేలతో సమానంగా ఉంటుంది కదా. మన వాకిలి ఉంటుంది కదండి, వాకిలి ఎవరైనా ఎత్తైన స్థలంలో కట్టుకోరు. మిగతా వారి నేలతో, మిగతా బయట ఉన్న నేలతో ఈక్వల్గా ఉంటుంది. అవునండి, వాకిలి అయితే అందరికి ఈక్వల్గానే ఉంటుంది. మన కల్చర్లో కూడా అదే ఉంటుంది, అలాగే ఉంటుంది. అవునండి. హలో. సో ఈ వాకిట్లోనే యూదులు వారి గాడిదలను కానీ ఇతర పశువులను అక్కడ పెట్టుకుంటారండి. మన కల్చర్లో కూడా అదే జరుగుతుంది. మీరు పల్లెటూరుకి వెళ్తే మనకు నేలకు ఈక్వల్గా ఉన్న భూమి మీదనే మనం పశువులను పెట్టుకుంటాం. అవునా, వాటి గడ్డి అవన్నీ పెట్టుకుంటాం. రెండో భాగం పైదానికంటే 1.2 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే వాకిలి కంటే ఎత్తుగా ఉంటుంది. మన నేలకు సమానంగా ఉండేటువంటి, మనం వాకిలి అంటున్నాం, వాళ్ళు మొదటి భాగం. సో ఆ వాకిలి కంటే 1.2 అడుగుల ఎత్తు ఉంటుంది. దాన్నే మనం అరుగు అంటాం, గద్దె అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అక్కడే మనం కొంత పశువుల మేత, వంట చెరుకు లాంటివి పెట్టుకుంటాం అందకుండా. అవునా అండి, పశువుల మేత, వంట చెరుకులు ఇప్పటికి కూడా ఊర్లలో అలాగా అరుగు మీద అలా పెట్టుకోవడం మనం చూడొచ్చు. అవును. సో మూడో భాగం పై భాగం కంటే 2.3 అడుగుల ఎత్తు ఉంటుంది. అక్కడే ఇంటిల్లిపాది పడుకుంటారు. కొంచెం ఎత్తు ఉంటుంది, 2.3 అడుగుల ఎత్తు ఉంటుంది దీనికంటే. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే మన అరుగు గద్దె ఇల్లు సమాన స్థాయిలో ఉంటాయి కొంత మట్టుకు. కానీ వీళ్ళకి అలా కాదు, అరుగు కంటే చాలా ఎత్తులో ఇల్లు ఉంటుందండి. వాళ్ళు నివసించేటువంటి ఇల్లును మనం చూస్తాం. అక్కడ నుండి చూసినా వారికి అంతా కనిపిస్తుంది. అక్కడ ఒక దీపస్తంభం పెట్టుకొని దీపాన్ని ఉంచుకుంటారు కదా, అక్కడ నుండి చూసినా అరుగు మీద ఉన్నది పశువుల మేత, చెరుకు, వంట చెరుకులు కనిపిస్తాయి. కింద ఉన్నటువంటి పశువులు కూడా వాళ్ళకు క్రిస్టల్ క్లియర్గా కనిపించేలాగా అలా నిర్మించుకుంటారు అన్నట్టు. సో ముగింపు, ఒక్క విలువ లేని నాణాన్ని తన జీవితానికి విలువైనదిగా వెతికింది అని అంటే అది ఎంత విలువైనదిగో మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే మనల్ని క్రీస్తు ప్రేమించి మన కోసం నశించిన దాన్ని వెతుకుతున్నాడు అనేటువంటి ఒక గొప్ప భావాన్ని ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎంతగా మన కోసం అంటే ఆరాటపడుతున్నాడు, నశించున్నటువంటి ప్రజల కోసం, సుంకర్లు, పాపులు అనేటువంటి వారి కోసం వెతకడంలో యేసు ప్రభు శాస్త్రుల పరిశీలన బుద్ధి చెప్పడానికి, వాళ్ళను తిప్పికొట్టడానికి, వారి యొక్క సనుగులు గొనుగులు విని వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఈ ఉపమానం చెప్పినట్టుగా మనకు తెలుసు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పడంలో ఒక ఉద్దేశం అదే. శాస్త్రుల పరిచయలను నీతిమంతులు అనుకునే వారిని గద్దించడానికే యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. నేను వచ్చిన పర్పసే అది. మీరు దాన్ని అంగీకరిస్తలేరు, మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కాబట్టి మీలాంటి నీతిమంతుల కోసం నేను రాలేదు. నేను ఒక పాపి కోసం వచ్చాను, పాపిని వెతకడానికి వచ్చాను. మీ కల్చర్లో ఒకవేళ ఏ స్త్రీ అయినా తనకి ఇవ్వబడినటువంటి నాణ్యం పోగొట్టుకుంటే ఎలా వెతుకుతుందో, నేను అంతకంటే తీక్షణంగా, అంతకంటే సీరియస్గా, అంతకంటే నేను ఇంకా ప్రభావితంగా, నేను అంతకంటే ఇంకా లోతుగా, అంటే నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. అలాంటి లోపలుగా తప్పిపోయినటువంటి చివరిలో తప్పిపోయినటువంటి ఆ చివరి పర్సన్ కూడా నేను వెతకడానికి ఇష్టపడుతున్నాను అనేది భావమే యేసుప్రభు అక్కడ వ్యక్తం చేస్తున్నాడు అండి. ఎందుకంటే సుంకర్లు, పాపులు అనే వాళ్ళ జాతిలో వాళ్ళు తృణీకరించబడిన వారు అయితే, వాళ్ళు మారు మనసుని ఇష్టపడితే నేను ఇలాంటి వారినే వెతుక్కుంటాను అనేది యేసుప్రభు యొక్క ఉద్దేశం అండి. మనందరూ తెలిసిందే అక్కడ. అవునండి. సో ఎంతో అద్భుతమైన సత్యం అక్కడ మనం చూసాం. 5వది, ఒంటె సూది బెజ్జంలో ఉంటే దూలట సులభము. అదేంటి అండి, ఒంటె ఏంది, సూది బెజ్జం ఏంటి? అసలు ఒంటెకు సూది బెజ్జానికి ఏమైనా సంబంధం ఉందా అండి? హలో. భౌగోళికంగా దాని అర్థం వేరే ఉంటుందన్న. భౌగోళికంగా దాని అర్థం వేరే ఉంటుంది. ఓకే, ఏమై ఉంటుంది? యెరూషలేములో అక్కడ ప్రాంతంలో అందరినీ సూది బెజ్జంగా, అంటే చిన్న ఏలియా గారు, మీరు మంచి విషయం చెప్పడానికి ట్రై చేశారు కానీ మీ వాయిస్ లాగ్ అయిపోయింది పూర్తిగా. యెరూషలేములోకి లోపలికి వెళ్ళడానికి వెళ్ళే ఒక ద్వారం, చిన్న గవిని లాంటి దానికి తల ఉంచుకొని
వంగి లోపలికి వెళ్ళే దాని ద్వారాని సూది బెజ్జం అని పిలుస్తారండి. ఓకే. ఎంతమంది తెలుసు ఈ విషయం? ఏలియా గారు చెప్పిన విషయం మీ అందరికి తెలుసా అండి? తెలుసనే నాకు కొంచెం. అంటే నేను కూడా తెలుసు విన్నాను సార్, నాకు అదే తెలుసు సార్. విన్నాను. చెప్తుంటే విన్నా. అంటే అది ఒంటె లెక్క ఉంటుంది అన్నట లోపలికి పోయే ద్వారం. ఒంటె లెక్క ఉండదండి. అంటే కొంచెం ఇట్లా బండరాయి తొలగించి అదే సరే అని ఒంటె కేవలం లాగా మనిషి ఉండదు. వెళ్ళే మనిషి లైట్ వెళ్ళినట్టే ఉంటుంది సార్ అది. మనం చూద్దాం సూది అయితే. బెజ్జం లాంటి ద్వారం అనేది విన్నాను. దాని పేరు అది, అంతేగాని అది దాన్ని ఒంటె ఆకారంలో ఉండదు. అది ఒంటెలాగా ఉంటుంది అనేది రాంగ్. అది చూద్దాం. సో లూకా సువార్త 18:25లోను, మత్తయి 19:24లోను, మార్కు 10:25 3 సార్లు యేసు ప్రభు ఈ విషయాన్ని చెప్పాడు. ఇక్కడ కూడా శాస్త్రులను పరిశీలన ఉద్దేశించి, ఎందుకంటే ధనవంతుడు శాస్త్రుల పరిశీలకు నిజంగా ధనం పట్ల విచిత్రమైన విపరీతమైన వ్యామోహం. అవునండి. అలాంటి వ్యామోహం ఉన్నోడు, ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. దానికంటే ఒక ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం అనేది యేసుప్రభు మాట్లాడడం చూస్తున్నాం. మరి ప్రభువు చెప్పిన సూది బెజ్జం ఏదో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనిని గురించి పండితుల్లో 2 అభిప్రాయాలు ఉన్నాయండి. సూది బెజ్జం గురించి పండితుల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటిదంటే, యెరూషలేము ప్రాకారములు గల పట్టణం అని పేరు దానికి. యెరూషలేముకి ప్రాకారములు గల పట్టణం అని పేరండి. యెరూషలేముకి చాలా ప్రాకారాలు ఉంటాయండి, ఒకటి కాదు. ప్రతి ప్రాకారానికి కొన్ని దిక్కుల నుండే ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ప్రతి మీరు అంత అయిపోయినాక అడుగుతున్నారు ఏందండి? ఓకే. సో యెరూషలేం ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాకారాలలో కొన్ని దిక్కుల నుండి మాత్రమే ప్రవేశ ద్వారాలు ఉంటాయండి. ఒకదానిని సింహద్వారం అంటారు, మెయిన్ గేట్. సింహద్వారం అంటే ఏంటిది? మెయిన్ గేట్ అని. సింహద్వారం అంటే మళ్ళా సింహం ఉంటుందని కాదు అక్కడ. మళ్ళీ సింహాన్ని చూడకండి. సింహద్వారం అంటే సింహాల గురించి కాదు. సింహద్వారం అంటే దేన్ని అంటారు? మెయిన్ గేట్ని సింహద్వారం అంటారు. దొడ్డిదారి అన్నట్టుగా దొడ్డిదారికి సింహద్వారానికి వ్యత్యాసం ఉంటుంది. అవునా అండి? హలో, సింహద్వారం అంటే మెయిన్ గేట్, మళ్ళీ సింహాన్ని పోలి ఉంటుంది అనుకోకండి దయచేసి. సో మిగిలిన ద్వారాలన్నీ చిన్నవిగా ఉంటాయి. మిగిలిన ద్వారాలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. అయితే సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు అన్ని ద్వారాలు మూసేస్తారండి. అంటే సాయంత్రం 6 గంటల నుండి మళ్ళీ ఉదయం 6 గంటల వారికి అది ఒక రోజు. అంటే వాళ్ళకు ఒక హాఫ్ డే అది. వాళ్ళకి ఎప్పుడు మన టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రాత్రి 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఒక దినం మనకు. అవునండి? కానీ యూదుల రోజు మనలాగా ఉండదు. యూదుల రోజు ఏంటిది? సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు వాళ్ళకి. అవునా? హలో, అవునన్నా, అవును. సాయంత్రం 6 నుంచి 6 వరకు. అవునన్నా. అయితే వాళ్ళకు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వాళ్ళకు సాయంత్రం దినం. సో ఈ సాయంత్రాలు ఏం చేస్తారు అని అంటే, సాయంత్రం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటలు కదా అన్న, 24 hours కదా. ఉదయం 6 నుంచి తగ్గుతుంది. అవును, ఉదయం 6 గంటల సాయంత్రం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 వరకు కదన్న. వాళ్ళ 24 గంటల సమయం. సో సూర్యాస్తమయం అంటే సాయంత్రం 6 గంటలు ఉదయం 6 గంటల వరకు సూర్యోదయం వరకు ఈ ద్వారాలన్నీ మూసి ఉంటాయండి. ఖచ్చితంగా మూసి పెడతారు. అయితే ఈ సింహద్వారం ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. మెయిన్ గేట్ పక్కన ఏముంటుందంటే ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానినే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వికెట్ గేట్ అంటారు. ఈ చిన్న ద్వారాన్ని ఏమంటారు? వికెట్ గేట్ అని అంటారు. ఇవి రకరకాలుగా ఉంటాయి. కొన్ని గుండ్రంగా, కొన్ని వంకరగా, మరికొన్ని వంగిపోయేలా ఉంటాయి. చూడండి, ఇప్పటికి కూడా మన కల్చర్లో కూడా ఇలాంటి వికెట్ గేట్లు ఉంటాయి తెలుసా అండి? ఇప్పుడు మనం కూడా మన ఇంటికి పెద్ద ద్వారం పక్కన చిన్న గేట్ పెట్టుకుంటాం కదా, ఒకటి ఉంటుందా అండి? పెట్టుకుంటాం. అవునన్నా. ఇది సహజమైన విషయమే. సో అది ఇంకా ప్రాకారాలు కలిగినటువంటి ప్రదేశానికి దాదాపు 8 ప్రాకారాలు. ఇప్పుడు ఆ ప్రాకారాల్లో ఒక చిన్న గేటు అనేది పెద్ద గేటు పక్కన చిన్న గేటు పెట్టుకోవడం అనేది సహజమైన విషయమే. మీరు ఇప్పుడు కలెక్టరేట్ కానీ ఎస్పీ బంగ్లా లాంటి వాళ్ళకి పోతే మీకు ఇంకా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. మీకు తెలుసా ఈ వికెట్ గేట్ అనేది ఎందుకు పెడతారు? అక్కడ సెంట్రీ ఉంటాడు, ఒక సెక్యూరిటీ ఉంటాడు. పెద్ద గేటు సహజంగా చాలా మటుకు తీయరు తెలుసు కదండి. అవునన్నా, విఐపీలు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం తీస్తారు. చిన్న గేట్ ఏంది? ఎవడైనా వచ్చిపోతున్నవాడు ఎలాంటి వాడో ఎలా ఉంటాడో అని వాడు వంగి ఇట్లా చూపించాల ముఖం, అంటే తెలుసుకునే విధంగా పెడతారు.
కొన్ని హాస్పిటల్ దగ్గర కూడా ఈ చిన్న ద్వారాలు ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు? ఒక 4 పైపులు, అంటే 4 రకాలుగా, అంటే ఒక ఐరన్ ఉండి ఇందులో ఒకే మనిషి పడతాడు. ఇలా తిప్పుకుంటూ వెళ్ళేది తెలుసు కదండి మీకు? చూశారు ఎప్పుడైనా? తెలుసు అన్న, చూసినాం. వెళ్ళారు ఎప్పుడు అందులోకి వెళ్ళి ఎప్పుడైనా? ఉంటాయి. వెళ్ళామన్నా చూసాం. వెళ్ళినామండి. ఒక్కొక్కడే వెళ్ళొచ్చు అందులో. ఎంతమంది వచ్చినా ఒక్కొక్కరు ఇలా దాన్ని తిప్పుకుంటూ వెళ్ళాలి కదా. ఒక మనిషి అందులోకి వచ్చినా ఇంకో మనిషి తిరుగుతూ ఉండాలి అందులో. అవునా? మెట్రో రైల్వే స్టేషన్ లో కూడా పెట్టారన్న. సో ఇలాంటివి అన్నట్టు అది రకరకాలుగా ఉంటాయి. వికెట్ గేట్ అనేది ఇలాగే ఉండాలని నియమం లేదు. వారి కల్చర్లను బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది వికెట్ గేట్ అనేది. ఓకే, ఏది ఏమైనా వికెట్ గేట్ అనేది ఒక్కరు వెళ్ళడానికి వీలు ఉంటుంది. సో ఏది ఏమైనా ఈ వికెట్ గేట్ అంటే ఒక్కరు వెళ్ళడానికే వీలుంటుందండి. ఇది ఎక్కడ అంటే యెరూషలేం ప్రాకారానికి చుట్టూ దాదాపు 8 ద్వారాలు ఉంటాయి. 8 ద్వారాలు ఉంటాయి. వీటిని ఏమంటామంటే మెయిన్ గేట్స్ అంటాం. అయితే 8 ద్వారాల దగ్గర ఈ 8 యొప్పేకు వెళ్ళే దిక్కులో ఉన్న ద్వారం దగ్గర మాత్రమే ఈ వికెట్ గేట్ ఉంటుందండి. అన్ని ద్వారాల దగ్గర ఉండే 8 ద్వారాల దగ్గర ఉండదు. కేవలం యొప్పేకు వెళ్ళే దిక్కులో మాత్రమే ఇది ఉంటుంది. ఈ ప్రక్క ద్వారం ఉంటుంది. దీనినే సూది బెజ్జం అని పిలిచేవారు యూదులు. దీనిని ఏమని పిలిచేవారంటే దీనినే సూది బెజ్జం అని పిలిచేవారు అన్నట్టు. దాని పేరు అది. సూది బెజ్జం అనేది దాని పేరు. ఈ వికెట్ గేట్నే సూది బెజ్జం అని పిలిచేవాళ్ళు. సూదికి ఎలాగా చిన్న బెజ్జం ఉంటుందో అలాగా ఈ పెద్ద ద్వారాలకు చిన్న ద్వారం కాబట్టి దాన్ని సూది బెజ్జం అని పేరు పెట్టుకున్నారు అంతే. సో అయితే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే వ్యాపారస్తులు తమ ఒంటెలను గాడిదలను తీసుకొని సాయంత్రం లోపే ఇంటికి రావాలా, అంటే పట్టణంలో ప్రవేశించాలా, లేకపోతే సూర్యోదయం వరకు బయట వేచి చూడాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎదురు చూడాల్సి వస్తుంది. అతిశయోక్తి కోసం ఈ చిన్న సందుల ద్వారా పాకుతూ ఒకవేళ ఒంటె ప్రయత్నం చేసినా, అంటే ఆ చిన్న ద్వారం నుండి ఒక ఒంటె పాకుతూ మెల్లగా ఫస్ట్ మెడబెట్టి మెడలో బయటకు తీసుకొని మెల్లగా కాళ్ళు పెట్టి అది పాకుతూ ప్రయత్నం చేపిస్తే ఒంటైన అలాంటి సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ ధనాపేక్ష కలిగిన వాడు, ధనం పట్ల వ్యామోహం ఉన్నవాడు, గ్రీడీ పర్సన్ పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఆ ఒంటైన కష్టపడి ప్రయత్నం చేసి మెల్లమెల్లగా ట్రై చేస్తే ఆ సూది బెజ్జంలో పడుతుందేమో అనేది భావం అండి. అఫ్కోర్స్ మనుషులు వెళ్ళగలుగుతారు కానీ ఈ జంతువులు అందులో పట్టే ఒంటె లాంటి జంతువులు చిన్న సూది బెజ్జం అనేది మనిషి పోవడానికి వీలుగానే ఉంటుంది కానీ పశువులు పోలేవు. సో పశువులను బయట పెట్టాల్సి వస్తుంది. అన్ని పశువులు పోలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రైల్వే ట్రాక్ దగ్గర గేట్ పడితే ట్రైన్ లేట్ అయితే బైకర్స్ కొంతమంది ఏం చేస్తారండి, బైక్ వంచుకొని దాటుకుంటూ వెళ్ళిపోతారు. మనుషులు అయితే దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆటో కానీ ఒకవేళ జీప్ కానీ కారు కానీ అయితే అలా వెళ్ళలేవు కదా. సో అలాగ అర్థం చేసుకోవడం చెప్తున్నా. అంటే అలాగా మనిషి లోపలికి వెళ్తాడు 100%. కానీ జంతువు ఒక ఒంటె లాంటి భారీ జంతువులు ఆ ద్వారంలో పట్టవండి. ఒకవేళ అలాంటి ఒంటె ప్రయత్నం చేసినా కూడాము అందులోకి వెళ్ళి దాటుకొని లోపలికి ప్రవేశిస్తుందేమో కానీ ధనం పట్ల వ్యామోహం ఉన్నవాడు మాత్రం అస్సలు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అనేది ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం. రెండో ఎగ్జాంపుల్ కూడా ఉంది దీనికి. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాశారు, మనందరూ తెలుసా. సో ఇది అయితే ఇంకొక భావం కూడా ఉంది. గ్రీకు భాషలో ఒకే ఉచ్చారణతో పలికే పదానికి 2 వేరువేరు అర్థాలు ఉంటాయి. ఒకే ఉచ్చారణ ఉంటుంది కానీ అర్థాలు వేరుగా ఉంటాయి. మన దగ్గర కూడా చాలా అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా సన్ అనే ఉచ్చారణ ఉంది. సన్ అంటే ఏంటిది చెప్పండి అర్థం? హలో, కుమారుడు అంటే సూర్యుడు. అంటే ఇప్పుడు చూడండి, SUN సన్ అన్న SON సన్ అన్న మనం ఉచ్చారణ సన్నే అంటాం కదండి. కానీ రెండింటికి స్పెల్లింగ్ వేరు ఉంటుంది, అర్థం వేరు ఉంటుంది, కానీ ఉచ్చారణ మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రీకులో ఇలాంటి మనకు తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నట్టుగానే గ్రీకులో ఇలాంటి పదాలు చాలా ఉంటాయి. ఉదాహరణ మిగిలిన భాష కంటే గ్రీకులో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం.
ఒంటెను గ్రీకులో క్యామలోస్ అంటామండి. KAMELOS క్యామలోస్ అంటాం. ఇది గ్రీక్ పదం. క్యామల్ అనే పదం గ్రీకు నుండే వచ్చింది. క్యామల్ అంటాం కదా, ఇంగ్లీష్లో ఏమంటాం? క్యామల్ అంటే ఒంటె. అవునన్న, ఆ. క్యామల్. అయితే గ్రీకులో క్యామలోస్ అంటాం. గ్రీక్ మూలం అది. ఒంటె అనేది క్యామల్ అనే పదం ఇంగ్లీష్లో. అయితే మీరు అలాగే ఓడ లంగర్కు కట్టే త్రాడును ఏమంటారు అంటే మోకు ఉంటుంది కదా, దాన్ని క్యాములోస్ అంటారు. ఒకటే అక్షరం తేడా అంతే. ఉచ్చారణ మాత్రం క్యాములోస్ అంటారు దీన్ని కూడా. అంటే క్యాములోస్ అని అంటే అర్థం ఏంటిది? రెండు అర్థాలు ఉన్నాయి. క్యాములోస్ అనే పదాలు రెండు వేరువేరుగా ఉన్నాయి. ఒంటెను క్యాములోస్ అంటారు. అలాగే ఓడ లంగరు కట్టేటువంటి త్రాడును కూడా, మోకును కూడా ఏమంటారు అంటే క్యాములోస్ అని అంటారండి. కాబట్టి స్పెల్లింగ్లో తేడా ఉన్న ఉచ్చారణ మాత్రం ఒకటే. అది ఒంటె అయినా మోకు అయినా అనువాద లోపమే తప్పించి ప్రాబ్లం లేదు మనకి. ఏది ఏమైనప్పటికీ రెండు కూడా సూది బెజ్జంలో దూరటం సులభం అండి. అవునా? ఒకవేళ క్యాములోస్ ఒంటె అని అనుకున్నాం అనుకోండి, ఆడ సూది బెజ్జం అనేటువంటి ద్వారము, వాళ్ళు సూది బెజ్జం అని ఒప్పే మార్గంలో సూది బెజ్జం అని ద్వారం అని పిలుచుకునేటువంటి ద్వారానికి ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి ఆ సూది బెజ్జంలో ఒంటె దూరుట ఎలాగైతే కష్టమో, ఇంత పెద్ద త్రాడు నిజమైన సూది బెజ్జంలో దూరడం కూడా అంతే కష్టం. అవునా అండి? మోకు మనం ఒకవేళ సూది లిటిల్‌గా సూది అనుకున్నట్లయితే ఏ మోకు కూడా సూదిలో దూరలేదు. దూరుతదండి? దూరదన్న, అసాధ్యం అది. అసాధ్యమైన విషయం కదా! తలక్రిందులైనా దూరలేదది. సో, అలాగే ఒకవేళ రెండే అర్థం తీసుకున్నా మనకు నష్టమైతే లేదు. కానీ భావం మాత్రం మారదు. భావం మారిందా అండి? హలో? అంటే భావం అంటే సందర్భాన్ని బట్టి ఒంటె, అక్కడ త్రాడు అన్నారు కదన్న. హ్మ్. వామ్మో, సూది ఎన్ని బెజ్జం అనేది మాత్రం ఒకటే సందర్భం. ఇప్పుడు ఉదాహరణలు 2 తీసుకున్న భావం అయితే ఒకటే గదండీ. ఒకవేళ 2 మనం మాట్లాడుకున్న భావం ఒకటే గదా అంటున్నాను. అవునవును. లిటరల్‌గా అసాధ్యం అనేది వాస్తవం. హ్మ్. సో, ఇప్పుడు 2 అక్షరార్థంగా. 2 అక్షరార్థంగా అసాధ్యమే గదా! అక్కడ ఒంటె వికెట్ గేట్‌లో దూరడం అసాధ్యమే. ఇక్కడ మోకు అనేది సూదిలో దూరడం, సూది బెజ్జంలో దూరడం అసాధ్యమే. అవునా? అవునన్న, అక్షరార్థంగా అయితే అసాధ్యం. హ్మ్. సో, అలాగే ధనాపేక్ష కలిగిన వాడు పరలోక రోజు గురించి ఆలోచించలేడు, అక్కడికి ప్రవేశించలేడనేది యేసు ప్రభు ఉపమానం యొక్క భావం. అంతే గదా! అదే భావంతో చెప్పాడు గదా యేసు ప్రభు. అవునన్న, అవును. అదే భావం మారదు. మనకు దేవుడిచ్చినటువంటి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఉపమానం యొక్క భావం ఎప్పటికీ మారదు. అయితే మొదటిదే మనకు కల్చరల్‌గా దగ్గరగా ఉంది. రెండోది గూడా వాళ్ళకక్కడ ఓడలు, సముద్రాలు అవన్నీ కామన్ విషయమే. రెండిట్లో మనకు సమస్య లేదు గానీ, ఒకవేళ అనువాదంలో ఏం తీసుకున్నా అక్కడ మనకొచ్చిన సమస్య లేదు. కాబట్టి యేసు ప్రభు ఒంటెనే తీసుకున్నాడు తెలుగులో లిటరల్‌గా కాబట్టి, తెలుగులో గూడా మనం ఒంటె చూస్తున్నాం కాబట్టి, మొదటిదే రిలేటెడ్‌గా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటే అయిపోతుంది. అవునా గానీ మొదటిదే పక్కా 100% మనకు రిలేటెడ్‌గా ఉంది. కాబట్టి ఇక్కడ రెండోది ఫ్యామిలోస్ అంటే మోకును గురించి మాట్లాడతలేడనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క దాంట్లో ఎంత అర్థం ఉంది అన్న? అంటే మోకు అనేది కొంతమంది పండితులు తీసుకొచ్చారు స్టడీ చేసి. నిజమే, అది వాస్తవమే. వాళ్ళు చేసిన స్టడీ వాస్తవమే గానీ, బైబిల్‌లో యేసు ప్రభు మాట్లాడింది మాత్రం ఒంటె గురించి అనేది కూడా వాస్తవమే. కాబట్టి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ. అవునా అండి? హలో? అవునన్నా, అవును. వామ్మో, ఎంత ఉంది అన్న దీని ఒక్క పాయింట్ మీద? ఓకే. నెక్స్ట్ ఫలించని అంజూరపు చెట్టు. మార్కు సువార్త మనందరూ తెలిసినటువంటి సందర్భం. ఫలించని అంజూరపు చెట్టు. హ్మ్. చూడండి. బహుశా ప్రభువు శపించడం ఇదే తొలిసారి అనుకుంటా. అవునండి? యేసు ప్రభును మనం 2, 3 సందర్భాల్లో కొంచెం భిన్నంగా చూస్తాం. ఒకటి యెరూషలేం దేవాలయంలో రూకల్ మార్చి దగ్గర కొరడా జులిపించడం, బల్లలను పడగొట్టడం, త్రోసివేయడం. అదొక మనం భిన్నంగా చూస్తాం. రెండోది ప్రభు ఒక చెట్టుని శపించడం చూస్తాం. అవునా అండి? అవునన్న, ఇక్కడ శాపము, అక్కడ కోపము. అవునా? హ్మ్. ఏలియా గారిలో మంచి కవి ఉన్నాడన్నమాట అయితే. శాపము, కోపము, ప్రాస. ఇది ఆయన తత్వానికి భిన్నంగాను, వింతగాను, అసహజంగాను కనిపిస్తుంది. యేసుప్రభు ఏంది? ఒక చెట్టుని సేవించడం ఏంటిది? అది గూడము
కదా! అది కూడా అది కాయలు కాసే సమయం కూడా కాదు. అవునా అండి? యేసుప్రభు శపించిన చెట్టు కాలంలో కాలానుకూలమైన చెట్టు కాదు అది. అవునా అండి? అవును, ఫలించని కాలం కాదు అది. అది ఫలించే కాలం కాదు. మరి ఇంత టూ మచ్చా అండి? ఫలించని కాలంలో వచ్చి ఫలాలు వెతికి మరి శపించడం అనేది ఎంత భిన్నంగా ఉంటదండి? ఆ! కాలం గాని కాలంలో వచ్చి, అది ఆ కాలంలో ఫలించదని తెలుసు. అలాంటి చెట్టునొచ్చి యేసుప్రభు శపించడం అనేది, అది ఎండిపోయేలా చేయడం అనేది ఎంత విచిత్రంగా, భిన్నంగా ఉంటుంది చదివే వాళ్ళకి. అంటే యేసు ప్రభువును కొంతమంది అర్థం అంటే చదువుతారు గానీ, ఇక మనం భయంతో అడగలేము ఇలాంటివి. అవునా? అయ్యో! యేసు ప్రభు దాన్నెందుకు శపించిండు అని కొంతమంది ఆలోచన చేసి ఉండొచ్చు మేబీ. హ్మ్. మరికొంతమంది అనుకుంటారు, ఎప్పుడు లేని తన శక్తిని చూపించడానికి చెట్టుని శపించాలా? కొందరు అనుమానం. అవునా? యేసు ప్రభువు అనవసరంగా చెట్టుని శపించాడే అంటే ఆలోచనలొస్తాయి గానీ, మనం తృణీకరిస్తాం జనరల్‌గా. రాలేదంటారా మీలో ఎవరికీ? మొదట్లో అర్థం కాదన్న. మొదట్లో అర్థం కాదు. క్రైస్తవేత్తలు వ్యతిరేకంగా దాన్ని అపార్థం చేసుకుంటారు. హ్మ్. ఎప్పుడు లేని తన శక్తిని చూపించడానికి ఈ చెట్టుని శపించాలా? కొందరు అవమానం ఇదొచ్చేసింది గదా! మరి యేసుక్రీస్తు యొక్క నైజం, సహనం, ప్రేమ తెలియాలంటే లూకా 13వ అధ్యాయం 6-9లో ఉన్న ఉపమానం చదవాలి. ఇదే చెట్టుకు సంబంధించిన ఉపమానం చదివితే మీకు అర్థమవుతది. మరి భావాన్ని పరిశీలన చేద్దాం ఒకసారి. అంజూరపు చెట్టు సంవత్సరంలో 2 కాపులు కాస్తుందండి. ఆ! ఇప్పుడు మనకు మామిడి తోటలైతే అన్ని సంవత్సరానికి ఒకటే కాపు కాస్తాయి. అవునండి? మన దగ్గర ఏదైనా ఒక సపోటా చెట్టు తీసుకున్న, మామిడి తోటలు తీసుకున్న సంవత్సరానికి ఎన్ని కాపులు కాస్తాయండి మనకి? హలో! ఒక్కసారే వస్తాయన్న ఇవన్నీ మామిడికాయలు. సంవత్సరానికి ఒక కాపు మాత్రమే వస్తాయి. అయితే అంజూరపు చెట్టు సంవత్సరానికి 2 కాపులు కాస్తదండి. మొదటి కాపు పండ్లను బకూర్ అంటారు. మొదటి కాపు పండ్లను ఏమంటారంటే బకూర్ అంటారు. స్లైడ్ హ్మ్. ఓకే అన్న. ఓకే. నేను అన్ని పెడుతున్నాను. ఒకటేసారి పెడుతున్నానులే. మొదటి కాపు పండ్లను బకూర్ అంటారు. ఇవి మార్చి నుండి మే లోపు వస్తాయండి. మార్చ్, ఏప్రిల్, ఈ 3 నెలల్లో మనం చూస్తాం ఈ పంటను. అయితే ఈ పంట సమయంలో చెట్లకు ఆకులు ఉండవండి. ఈ పంటొచ్చినప్పుడు చెట్లకు పండ్లు తప్పించి ఆకులు ఉండవు. మే మాసం గదా! మార్చి నుండి ఏప్రిల్, మే కాబట్టి ఆకులు ఉండవు. పండ్లు మాత్రమే ఉంటాయి. హ్మ్. అయితే ఇవి పచ్చగా ఉండగానే తెంపుకొని తింటారండి. ఈ పండ్లు ఎలా ఉంటాయంటే పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తెంపుకొని తింటారు. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఇవి పచ్చగా ఉన్నప్పుడే తెంపుకొని తినాలి. గ్రీన్ కలరు కొంచెం తెంపుకుంటారు. తర్వాత వాటిని కొద్దిగా ఆరెంజ్ అంటే లైట్‌గా వయోలెట్ అంటే ఏదో కలర్‌లోకి మారుతాయి. పండు అంటే పసుపచ్చ కలర్ వస్తదన్న, ఆకుపచ్చ కాకుండా. పసుపచ్చ అంటే కొంచెం లైట్ గ్రీన్ నుంచెల్లి మీరిప్పుడు మర్రి పండ్లు గాని, మేడి పండ్లు గాని చూస్తే ఎలా ఉంటాయండి? పాకానికి వచ్చినా కొంచెం కలర్ మారుతాయండి, చేంజ్ కొద్దిగా. పాకానికొస్తున్న కొద్దీ కలర్ మారుతాయి గదా! అలాగే ఉంటాయి ఇవి గూడా. మీరు చూడలేదా? అంజూరు పండ్లను చూడలేదా అండి పచ్చివిని మన మార్కెట్‌లో ఎక్కడ? చూసినామన్న, చూసినామన్న. లైట్ లైట్ పింక్ లోకి మారుతా ఉంటాయి, లైట్ ఆ! పింక్ లోకి. అది పింక్ గూడా గాదు. ఒక రకమైన వయలెట్ టైప్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కలర్. లైట్ గోల్డ్ లాగా ఉంటదండి. హ్మ్. చూసారు గదా మీరు అంజూర పండ్లను? ఇవి అన్నట్టు. ఇవి ఏంటి అనంటే పచ్చగా ఉన్నప్పుడే తెంపుకొని తింటారు. వీటికి మార్కెట్ విలువ ఉండదండి. వీటికేముండదంటే వ్యాపార విలువ ఉండదు పెద్దగా. వీటిని తిన్న యజమాని పెద్దగా పట్టించుకోడు. హ్మ్. ఇవి మెత్తగా ఎక్కువ గుజ్జుతో ఉంటాయి. హ్మ్. సో, ఇవి పెద్దగా తిన్న వ్యాపారి పట్టించుకోడు. ఎందుకంటే వీటికి వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉండవు. వ్యాపార విలువ ఉండదు. అందుకే సహజంగా చుట్టుపక్కల రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు దారుల పొంట వెళ్తున్న వాళ్ళు ఇలాంటి అంజీరు పళ్ళని తెంపుకొని తినొచ్చు. మరి మన మార్కెట్‌లో గూడా చూడండి వీటి విలువ ఎలా ఉంటది? రూ. 50, రూ. 60 కిలో ఉంటుంది. అవునా అండి? తెలుసు గదండీ! పచ్చి పండ్లు తెలుసన్న. అంజీరు పండ్లకి ఎంతుంటది? మామూలుగా అయితే ఇప్పుడు మాకు సిటీలో రూ. 70, 80 కంటే ఎక్కువుండదు. ఒకప్పుడు 40, 50 ఉండేది. ఇప్పుడు 70, 80, 100 వరకొచ్చుంటది. అంతేనా? అవును. అంతే అన్న. అవునన్న. కాకపోతే సిటీలో తక్కువ ఉండొచ్చు, ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటదన్న. ఆ! మాకు 70, 80లో దొరుకుతాయి. రూ. 100 లాస్ట్. అంజీరు పండ్లు మనకిక్కడ చాలా తక్కువకు దొరుకుతాయి. మేము రెగ్యులర్‌గా తెచ్చుకుంటాను. నాకు చాలా ఇష్టం. సో, అంజీరు పండ్లు అనేటివి
ఎలా ఉంటాయి లోపల పురుగులు పడ్డట్టే మేడి పండు లాగానే ఉంటాయి కదా, సేమ్ యాజ్ మేడి పండు లాగానే ఉంటుంది కానీ అంతే కదా, ఎలా ఉంటుంది? అవును, మేడి పండులానే ఉంటాయి అన్న. మా ఇంట్లో ఉంది ఆ చెట్టు. సార్ హైదరాబాద్ తీసుకున్నాను ఒకసారి. ఓకే, అది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, లోపల పురుగులు ఉన్నట్టుగానే కనిపిస్తుంది అది. అయితే వీడికి పెద్దగా వ్యాపార విలువ ఉండదని ఇప్పుడు కూడా మనం చూస్తాం, జస్ట్ 70-80 రూపాయల కిలో. అయితే రెండో కాపు ఉంటుంది కదా, దాన్ని కిర్మూన్ అంటారు. ఇది బకూర్ అయితే రెండో కాపు పండ్లను ఏమంటారు అంటే కిర్మూన్ అంటారు. ఈ రెండో కాపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది, చాలా వ్యాపార విలువ ఉంటుంది. ఇది వేసవి కాలం దాటిన తర్వాత కాస్తాయండి. ఇవి చెట్ల మీదనే పండనిచ్చి కోసి తర్వాత ఎండబెడతారు. ఇవి చెట్ల మీదనే పండనిస్తారు, తర్వాత కోసిన తర్వాత వీటిని ఎండబెడతారు. ఈ పంట సమయంలో తప్పక ఆకులు ఉంటాయి. ఈ పండ్లున్న కాలంలో మాత్రం ఆకులు ఉంటాయండి. ఆకులు ఉంటే దాని అర్థం ఏంటంటే పండ్లు ఉండాలనే నియమం ఉంటుంది. ఈ చెట్టు పండ్లను లేకపోయినా ఆకులతో పండ్లు ఉన్నట్టుగా ప్రవర్తించింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటాం కదా, అంజీర్ డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటుంది కాస్ట్? మంచివి కావాలంటే ఎండు ఖర్జూర బాగానే ఉంటుంది. ఖర్జూర కాదండి, అంజీర్ వేరు, ఖర్జూర. ఎండు అంజూరా, 1000 రూపాయలు ఎండు ఉందా? అంజూరా, ఎండు డ్రై అంజూరా. ఫ్రూట్ అంజీర్ అనేది దాదాపు మంచి క్వాలిటీ కావాలంటే నార్మల్ క్వాలిటీ 1000 నుండి 1200 ఉంటుంది. ఇక అందులో ఇంకా మీరు స్పెషల్ క్వాలిటీ కావాలంటే 2000, 3000 పైన ఉంటుంది తెలుసా కేజీకి. మనం కొనలేం, అవునండి. సో డ్రై అంజీర్ చూశారు కదా, ఒక తాడుకి ఇలా కట్టి ఉంటుంది కదా, చుట్టుగా ఇలా దండలాగా కట్టి చుట్టు పెడతారు, అవునా? అవునండి, అవును. సో వాటి విలువ చాలా చూడండి, 100కి 1200కి తేడా ఉందా, ఏమైనా సంబంధం ఉందా? చాలా ఎక్కువ రేట్ అన్న, డిఫరెంట్. సో అంత విలువైనవి. మిగతా ఫ్రూట్స్లో అంతా మనం తేడా చూడం. ఒకవేళ గ్రేప్స్ అంటే గ్రేప్స్ విషయంలో కానీ, లేకపోతే గ్రేప్స్ చూడండి ఒక 100-200 ఉంటుంది. కానీ డ్రై గ్రేప్స్ అంటే మనం అనుకుంటాం కిస్మిస్లు అంటాం కదా, అవి అంత విలువ ఉండదు. మనకు 100 రూపాయలు పెడితే పావు కిలోని వచ్చేస్తాయి ప్యాకెట్, చాలా ఎక్కువ వస్తాయి, అవునా? అంటే దీనంత తేడా ఉండదు. అంజీర్ అయితే నీకు ఎంత తేడా ఉంటుంది అంటే 70-80 రూపాయలు ఎక్కడ, అసలు ఒరిజినల్ అంజీర్ తీసుకోవాలంటే 3000, 4000, 5000 పైన ఉంటాయండి డ్రై ఫ్రూట్స్, క్వాలిటీని బట్టి రేటు. సో ఈ చెట్లు ఇక్కడ యేసు ప్రభు చూసిన చెట్టు ఏం చేసిందంటే పండ్లు లేకపోయినా ఆకులతో పండ్లు ఉన్నట్టుగా ప్రవర్తించింది, అవునా? యేసు ప్రభు చూసినప్పుడు ఆకులు ఉన్నాయి ఆ చెట్టుకి? పచ్చగా ఆకులు ఉన్నాయన్న, ఆకులు మాత్రం పచ్చగా ఆకులు కనిపించినాయి. మరి ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటిది? కిర్మూన్ అనే పండ్లు ఉండాలి వాస్తవానికి. సో ఇది యూదా జాతికి సాదృశ్యంగా ఉంది ఈ చెట్టు. అంటే ఎండిపోయిన అంజూరపు చెట్టు బహుశా నాశనమైనటువంటి యూదా జాతికి సాదృశ్యంగానే యేసు ప్రభు చూపించడం మనం చూస్తున్నాం. అయితే యూదా జాతి కూడా ఎలా ఉంది అంటే బయటికి ఎలా కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది కానీ లోపల అది లేదు, అవునా? ఈ చెట్టు లాగానే, ఈ చెట్టు పండ్లున్నట్టుగా ఆకులున్నట్టుగా కనిపించింది, అంటే పండ్లున్నట్టుగా కనిపించింది కానీ పండ్లు లేవు. అలాగే యూదా జాతి కూడాము అబ్రహాం సంతానము, మోషే ధర్మశాస్త్రం అని ఏ రీతిగా ఎంత పవర్ఫుల్గా చెప్పుకుంటున్నారో అలాంటి జీవితం కానీ, అలాంటి ప్రవర్తన కానీ, అలాంటి ఫలం కానీ యూదా జాతిలో యేసుప్రభు ఎక్కడ కూడా చూడలేదు. మనందరూ తెలుసు కదా, యేసుప్రభు యూదా బాప్తిస్మ యోహాను కాలంలో కానీ లేకపోతే అంతకుముందు కానీ యూదా జాతి యొక్క పరిస్థితి ఈ అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మళ్ళీ అంజూరపు చెట్టు చిగురిస్తుంది అనే ప్రవచనం కూడా ఉంది, అవునండి? యేసుప్రభు రెండో రాకల్లో ఈ అంజూరపు చెట్టు చిగురిస్తుందని చెప్పాడా? అవునన్నా, అవును. క్రీస్తు రాకడలో క్రీస్తు రాక అంజూరపు చెట్టు చిగురించగానే చదువువాడు గ్రహించునుగాక. అంటే అంజూరపు చెట్టు చిగురించడం అంటే అర్థం ఏంటిదండి? యూదులందరూ సమకూర్చబడతారని. యూదా జాతి మళ్ళలా సమకూర్చబడడం అనేటువంటి సందర్భానికి సంబంధించి చూడండి, యేసుప్రభు ఊరికేనే చెట్టుని శపించలేదండి. అది యూదా జాతికి ఒక సాదృశ్య రూపకమైనటువంటి చెట్టు అది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వారి జాతిని ఎలా ఉంది అనేది చూపిస్తున్నాడు. అంటే యేసుప్రభు యూదా జాతిలో నిజంగానే ఫలాలు వెతికాడా అండి? హలో, కానీ కనబడ్డదా? కనపడలా. 7వ అర్ధరాత్రి వచ్చినటువంటి స్నేహితుడు. లూకా సువార్త 11వ అధ్యాయం 5-8 వచనాలు. ఈ పోలిక దాదాపు మన అనుభవంలోనిదే. కొన్నిసార్లు మన ఇంటికి కూడా బంధువులు అర్ధరాత్రి స్నేహాలు వచ్చి
అంటే మన సాంప్రదాయంలో ఇంటి తలుపు తట్టడం కంటే పేరు పెట్టి పిలవడం సభ్యత. అవునా అండి? పరిచయస్తులు మాత్రమే పేరు ఆ! పెట్టి పిలుస్తారు. సో, పరిచయస్తులు తెలిసిన వాళ్ళని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాము. అయితే మరి అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు ఎవరిని పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడా? తలుపు కొడుతున్నాడా? తలుపు తడుతున్నాడు. తలుపు కొడుతున్నా. జనరల్‌గా తలుపు కొడితే వృద్ధులకు కోపం వస్తదండి. ఇంట్లో ఎవరికైనా ఇప్పుడు మనకు గూడా ఊకే ఎవరైనా వచ్చి అర్ధరాత్రి కాలింగ్ బెల్ కొడితే కోపం వస్తదా? లేకపోతే డోర్ కొడితే కోపం వస్తదా? హ్యాపీగా అనిపిస్తదా? కోపం వస్తుంది. సమయంలో కొట్టినప్పుడు కోపమే అన్న. కోపమే వస్తది. ఇప్పుడు ఈడ ఆ స్నేహితుడు ఎప్పుడొచ్చాడు? అర్ధరాత్రి వచ్చాడు. హ్మ్. కారణం ఇది కేవలం వారి స్వరాన్ని ఇతరులు గుర్తుపట్టక ఉండడానికి. తలుపు ఎందుకు కొడతారో తెలుసా అండి? తలుపు కొట్టడంలో యూదా కల్చర్‌లో ఒక అలవాటు ఉంది. అది ఏంటి అనంటే యూదా కాలంలో వారకాంతలు అనేవాళ్ళు ఉండరు తెలుసు గదా! ఇల్లు తలుపు మాత్రమే తట్టడం తూర్పు దేశాల ఆచారం అండి. తలుపు ఎందుకు తడతారు అనంటే తలుపు ఎందుకు తడతారు? వారకాంతలు ఇళ్ళకి పెట్టినప్పుడు ఇలా మెల్లగా డోర్ నాక్ చేస్తారు. అంటే సైన్ లాంగ్వేజ్ ఒక రకంగా చెప్పాలంటే సీక్రెట్‌గా లోపలికెళ్ళడానికి చేసే ప్రయత్నం అది. అంటే వాళ్ళెవరో గుర్తుపట్టకుండా ఉండడానికి. పిలిస్తే ఏమైతది వాయిస్‌ని బట్టి ఎవరో గుర్తుపడతారు. అవునా అండి? సో, అందరూ ఒకే దగ్గర నిద్రిస్తారు గాబట్టి ఇతరులకు నిద్రాభంగం కలుగుతుంది ఒక ఇంట్లో అయినప్పుడు. లేచి ఇచ్చే వ్యక్తికి ఎన్నో ఆటంకాలు గూడా ఉంటాయి. ఎందుకంటే ఆ కాలంలో వేరు. మనలాగా అంటే ఇప్పుడంటే డ డ డబుల్ బెడ్‌రూమ్‌లు మనకు గూడా పూర్వకాలంలో మన తల్లిదండ్రుల కాలంలో అంతా ఒకటే ఇల్లు మనకు. అవునా అండి? సో, అవునండి, అవును. లేచి ఇచ్చే వ్యక్తికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అయినా స్నేహితుడు సిగ్గుమాలి అడగటం వల్ల లేచి ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ ఇల్లు, తలుపు కట్టడం ఈ కల్చర్ గూడా కొంత అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరతని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మాటి మాటికి అడగడం వలన స్నేహితుడు ఎలాగైతే తిరిగి ఇచ్చాడో అంటే లేచి తన స్నేహితునికి సహాయం చేశాడో ఒక్క నిమిషం ఒకసారి ఈ లేఖనాన్ని ఒకసారి చదవరా? లూకా సువార్త 11వ అధ్యాయం 5-8 వచనాలు చూద్దాం. నేనేదో పాయింట్ మిస్ అయినట్టు అనిపించింది నాకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు నిమ్ము, బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపల ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పగా, చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుతున్నాను. చాలండి. చూడండి ఇక్కడ నేను అందుకే అడిగాను. మీరు నన్ను డైవర్ట్ చేశారు. నేను అతడు స్నేహితుడు తలుపు తట్టాడా అని అడిగాను. తలుపు తట్టాడా? మాటి మాటి పిలిచాడా అండి? హలో? పిలిచాడన్న 10 సార్లు పిలిచాడు. పిలిచాడు, తలుపు కొట్టలేదు. నేనేమన్నా తలుపు కొట్టాడంటే తలుపు కొట్టారని చెప్పి. అందుకే డౌట్ వచ్చింది మీరు ఇక్కడ నన్ను తప్పుదో పట్టించినట్టు నేను తప్పుదో పడుతున్నా నాకు అర్థం కాలే. అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు మాటి మాటికి పేరు పెట్టి పిలిచాడు తన స్నేహితుడిని. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు పేరు పెట్టి పిలవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి మాత్రమే వెళ్తాడు. అవునండి. కానీ ఇప్పుడు మన ఇంటికి వచ్చి కూడా 10 మంది వచ్చినప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు అమ్మ నిన్నే పిలుస్తుంది, తమ్ముడు నిన్నే పిలుస్తుండ్రా, చెల్లె నిన్నే పిలుస్తుంది అన్నప్పుడు ఆ వ్యక్తి మాత్రమే స్పందిస్తాడు. అవునండి. మనం అందరూ స్పందించాల్సిన అవసరం ఉండదు. సో, అర్ధరాత్రి ఇంటికి స్నేహితుడు వచ్చినప్పుడు అతని స్నేహితునికి భోజనం పెట్టడం కోసము ఈ స్నేహితుడు ప్రయాసపడడం మనం చూస్తా ఉన్నాం. అయితే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇక తప్పదు, ఇంటికి వచ్చినోనికి భోజనం పెట్టాలి కాబట్టి మాటి మాటికి రొట్టెల కోసం అడిగినప్పుడు ఈవెన్ అంటే పిల్లలకి ఇబ్బంది కలిగినా లేకపోతే ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన స్నేహితుడు మాటి మాటికి అడగడం వల్ల సిగ్గుమాలు అడగడం వల్ల ఖచ్చితంగా అతను లేచి రొట్టెలు ఇస్తాడు అనే సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఈ తర్వాతనే యేసు ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినటువంటి మాటని చెప్పాడు. అవునండి. అంటే చూడండి దానికి రిలేటెడ్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఉపమానానికి తర్వాత చెప్పబోయేటువంటి ఉపమానానికి రిలేటెడ్ ఉంది. తర్వాత చెప్పే ఉపమానానికి కూడా. అంటే దేవుడు కూడాము తన అడుగు వారికి ఖచ్చితంగా మరి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహింపజేస్తాడు అనేటువంటి అద్భుతమైన భావన చూస్తా ఉన్నాం. సో ఇది అండి.
తలుపు ఎందుకు తట్టరు అని అంటే తలుపు కేవలం వారకాంతర ఇల్లు మాత్రమే తలుపు తడతారు. ఎందుకు అని అంటే వాళ్ళ స్వరాలు వినకుండా ఉండటానికి. తలుపు పేరు పెట్టి పిలిస్తే ఎవడొచ్చిండు ఎవరొచ్చిపోయారో తెలుస్తుంది కాబట్టి అది వారకాంతల ఇల్లు మాత్రమే తలుపు తడతారు. కానీ మనుషులు నివసించే ఇళ్లను తలుపు తట్టడం అనేది ఎక్కువ నిషిద్ధం అన్నట్టు. చెయ్యరు, తలుపులను తట్టలేరు. పేరు పెట్టి మాత్రమే పిలుస్తారు. ఎవరైతే అవసరం ఉందో ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తారు. అర్థమవుతుందా అండి? ఓకే అన్న. సరే, టైం అయిందా? ఇక్కడ ఆపేద్దామా? సరే అండి, ఇప్పటివరకు చాలా ఉపమానాలు చూసాము. ఇంతటితో ఇక్కడ ఆపేద్దాము. తర్వాత ఉపమానాలు మనం ముందు ముందు చూడడానికి ప్రయత్నం చేద్దాం. 8 అవుతుంది కదా, ఆపేసుకుందాం. సో ఇది అండి, చాలా ఉపమానాలను మనం వాటి కల్చర్లో, వాటి యొక్క చరిత్రలో, వారి యొక్క భౌగోళిక పరిస్థితుల్లో చూడడానికి ప్రయత్నం చేస్తే కొంచెం క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అంతే, ఇక్కడ పెద్దగా తేడా ఏముండకపోయినా కొన్ని విషయాలు, కొన్ని ఉపమానాల విషయంలో క్లారిటీ ఎక్కువ అవసరం అవుతుంటుంది. ఎలాగ ఉదాహరణ 10 మంది కన్యకల ఉపమానం లాంటివి. ఎందుకంటే అవి చాలా అర్థవంతంగా, లేకపోతే ఒంటె సూది బెజ్జంలో దూరటం లాంటివి. అంటే నిజంగా అంటే వాటిని ఒక భావము, దాని యొక్క లోతుగా అర్థం చేసుకోవాలంటే వాటి చరిత్ర, కొంచెం కల్చర్, అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎఫెక్ట్‌గా ఉంటుంది. మీకు ఇంతకుముందు ఇంటర్ప్రిటేషన్‌లో ఒకటి చెప్పాం కదా! ఏంటిదది? అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదిక సంఘం గురించి నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అంటే, ప్రపంచమంతా కూడా చల్లగా లేవు, వెచ్చగా లేవు అంటే ఎన్ని రకాల తప్పుడు ఇంటర్ప్రిటేషన్‌లు చేశారో మనం చూసాం కదా! దాదాపు 7, 8, 10 రకాల ఇంటర్ప్రిటేషన్‌లు చేసుకున్న ఆ 10 కూడాము అక్కడ యేసు ప్రభు చెప్పిన దానికి ఎక్కడ కూడా మ్యాచ్ కాకుండా ఉన్నాయి. అవునా అండి? అవునన్న, అవును. అవునన్నా. ఎక్కడెక్కడికో లింక్ పెట్టారు. చల్లగా ఉండడం అంటే, వెచ్చగా ఉండడం, చల్లగా ఉండడం అంటే సువార్త పట్ల భారం లేదని. అసలు ఆడ సువార్త పరిచర్య గురించి మాట్లాడట్లేదు. అవును, పరిచర్య గురించే లేదాడ. అవునా అండి? జీవితంలో మార్పు అనేది ఎంత ప్రాధాన్యమైనదో, మనిషి మార్పు చెందడం అనేది ఎంత ఇంపార్టెంటో చూపిస్తా ఉంటే, కొంతమంది దాని పరిచర్యకు, మరికొంతమంది దాని సువార్త పరిచర్యకు, మరికొంతమంది బోధకి, మరికొంతమంది పరిశుద్ధాత్మ దేవునికి లింక్ చేసుకొని ఇలాగ ఇష్టానుసారంగా దాని ఇంటర్ప్రిటేషన్ చేయడం జరిగింది. ఒక కల్చర్ మనం చూసాం కదా! లీకస్ రివర్ గురించి మనం చూసాం. వేడి నీటి ఊటలు, చల్లటి నీటి ఊటలు, లూక్వామ్‌గా గోరువెచ్చగా ఉన్నటువంటి నులివెచ్చగా ఉన్న నీటి ఊటలు. చూడండి, అది కల్చర్‌లో అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క విలువ అంటే చల్లగా ఉండిన మేలే, వెచ్చగా ఉండిన మేలే. ఏదైనా మేలే అనే చెప్తున్నాడు. ఆడ మేలు గానిది ఏంటిది? నిలువెచ్చగా ఉండడమే మేలు కాదు. అలాంటి వారిని ఉద్దేశిస్తానడు గాని, చల్లగా ఉన్నవారిని ఎక్కడ శిక్షిస్తా అని యేసుప్రభు చెప్పలేదు అక్కడ. అవునండి? పని చేస్తా అని చెప్పలే. కేవలం నులివెచ్చగా ఉన్నవారిని మాత్రమే శిక్షిస్తానన్నాడు. అవునండి? సో ఇలాగ మన భావమే మారిపోతది, మనం ఇష్టానుసారంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం వల్ల. కాబట్టి చరిత్ర, సంస్కృతి తెలుసుకోవడం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. మేము ఇప్పటికి ట్రై చేస్తాం ఇంకా లోతుగా చరిత్ర, కల్చర్ తెలుసుకోవడానికి. కానీ కొన్ని పుస్తకాలు అంటే దొరకవు మనకి. ఎక్కడో దగ్గర కొంత సమాచారం దొరుకుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరాల నాటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనంటే అవి గ్రీక్ సాహిత్యంలోనే మనకు ఎక్కువ లభ్యమవుతాయి. ఓకే అండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. చక్కటి